ఓకే, మనం సెకండ్ మోడల్ చూద్దాం. ఇందులో మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్ లేక దీన్నే రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ అంటారు. సో ఈ మెథడ్లో కూడా మనం రూటే ఫైండ్ అవుట్ చేస్తాం. కాకపోతే ఏంటంటే దీన్ని కొంచెం వేరే లెవెల్లో హ్యాండిల్ చేస్తాం. దీన్ని ఇక్కడ మీకు ఫస్ట్ దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ప్రాబ్లంలోకి వెళ్తాం. ప్రాబ్లం అనేది ఎంటైర్లీ డిఫరెంట్ కాన్సెప్ట్ నుంచి. సో ఈ మెథడ్లో ఏంటంటే మనకు ఒక ఫంక్షన్ f(x)=0 అనే ఒక ఫంక్షన్ ఇచ్చారు. సో ఈ ఫంక్షన్కి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక రెండు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలాంటి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ ఫంక్షన్లో ఆ ఫంక్షన్కి నెగిటివ్ సైన్ రావాలి. అలాగే ఇంకొక వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ ఫంక్షన్కి మనకి పాజిటివ్ సైన్ రావాలి. ఎందుకంటే మనకి రూట్ థియరం ఒకటి ఉన్నది కదా మనకి స్టార్టింగ్లోని, ఇంటర్మీడియట్ వాల్యూ థియరం అనేది. ఇంటర్మీడియట్ వాల్యూ థియరం ఏం చెప్తుందంటే ద రూట్ లైస్ బిట్వీన్ ద పాజిటివ్ అండ్ ద నెగిటివ్ ఆఫ్ ఎ ఫంక్షన్ అని అని అంటాం. దాని ప్రకారం మనం ఏంటంటే రెండు చూస్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ x0 అనే ఒక వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకుంటాను. అది ఎలా ఉండాలంటే f(x)లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఒక నెగిటివ్ అయి ఉండాలి. అలాగే ఒక x1 వాల్యూని ఇంకో దాన్ని చూస్ చేసుకుంటాను. ఎలా అంటే అది ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అది పాజిటివ్ అవ్వాలి. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఒక నెగిటివ్ ఇంటూ పాజిటివ్ మనకు వచ్చేది ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. నెగిటివ్ అంటే <0 ఇలా చూస్ చేసుకోవాలి మనం, లేదా దీన్ని ఆపోజిట్ సైన్స్ అంటాం. అలా చూస్ చేసుకున్నప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ f(x) అనే ఫంక్షన్ ఖచ్చితంగా x యాక్సిస్ దగ్గర క్రాస్ అవుతుంది. మనం ఒక కరువు కనుక గీసినట్టయితే ఈ ఫంక్షన్ని x యాక్సిస్ని క్రాస్ చేస్తూ మనకు ఒక కరువు ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. ఎక్కడ క్రాస్ అవుతుందంటే కంపల్సరీగా x0కి x1కి మధ్య అది కంపల్సరీగా క్రాస్ అవుతుంది. అంటే x యాక్సిస్ని టచ్ చేస్తూ వెళ్తుందని అర్థం. సో మనం ఆ రెండు పాయింట్లని ఒక a అనే ఒక పాయింట్ x0 f(x0) అనుకోని, bని x1 f(x1) అనుకున్నాం అనుకోండి. ఈ రెండింటికి ఒక లైన్ డ్రా చేసాం అనుకోండి. లైన్ ఈక్వేషన్ తీసుకుంటే ఏమవుతుంది, మనకి x1 y1 x2 y2 అనేవి రెండు పాయింట్స్ అయితే మనకి లైన్ ఈక్వేషన్కి ఫార్ములా ఏంటి, y2 మైనస్ y మైనస్ y1 = y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. ఇది మన ఫార్ములా. సో మనకు రెండు పాయింట్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ దీన్ని x1 అనుకున్నాం, దీన్ని y1 అనుకోండి, ఇది x2 అనుకోండి, ఇది y2 అనుకోండి. ఈ రెండింటికి ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ మన ఫార్ములా ఏంటి, y మైనస్ y1 = y2 స్లోప్ అనమాట. ఇది y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. ఇది మన ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్కి ఫార్ములా ఇది మనకి. సో ఆటోమేటిక్గా ఇచ్చిన పాయింట్స్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేది ఎలా ఉంటుంది, ఆటోమేటిక్గా మన x యాక్సిస్ దగ్గర టచ్ అవుతుంది కాబట్టి x యాక్సిస్ మీద y వాల్యూ 0 కాబట్టి y ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత సింప్లిఫై చేస్తే మనకి వచ్చేది ఈక్వేషన్, మనకు కావాల్సిన రిక్వైర్డ్ పాయింట్ ఎలా ఉంటుంది అంటే x x0 మైనస్ x1 మైనస్ x0 బై f(x1) మైనస్ f(x0) ఇంటూ f(x0). ఇది మనకి ఫార్ములా రెగ్యులర్ ఫాల్సీ మెథడ్. మరి ఈ ఫార్ములాని అయితే మనం వాడము, కంప్లీట్గా ట్యాబులర్ ఫార్ములా వేరేలా తీసుకుంటాం. జస్ట్ ఇక్కడ నేను ఒకసారి గ్రాఫ్లో చూపిస్తాను నేను మీకు ఎలా ఉంటుంది అనేది. నేను ఇందాక అన్నట్టుగా మనం ఇచ్చినట్టుగా ఫస్ట్ ఒక x0ని చూస్ చేసుకుంటాము, అలాగే ఒక x1ని చూస్ చేసుకుంటాం. ముందుగా చెప్పాను కదా, ఒకటి నెగిటివ్ అవుతుంది, ఇంకోటి పాజిటివ్ అనుకుందాం మనం. సో ఈ రెండు పాయింట్ని అలా చూస్ చేసుకుంటాం. కంపల్సరీ మనకేమవుతుంది, మనకి ఇంటర్మీడియట్ వాల్యూ థియరం ప్రకారం మన రూట్ అంటే ఏంటంటే సొల్యూషన్ ఆఫ్ ద ఫంక్షన్. ఆ ఫంక్షన్లో మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 వస్తే దాన్ని రూట్ అంటాం. ఇంటర్మీడియట్ వాల్యూ థియరం ప్రకారం ఏమవుతుంది, x0కి x1కి మధ్య కంపల్సరీగా రూట్స్ అనేవి ఉంటాయి అని చెప్తున్నాం. సో ఇక్కడ నేను ఏ అనే పాయింట్ని తీసుకున్నాను. ఏ అనే పాయింట్ ఎలా ఫామ్ అవుతుంది, ఇక్కడ x0 అనే పాయింట్ తోటి ఇక్కడ ప్యారలల్గా ఇది f(x0), ఇది x, ఇది f(x), y f(x) అని అర్థం, ఫంక్షన్ ఇన్ x అని అర్థం. సో ఈ పాయింట్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా a అంటే x0, b అంటే f(x0). ఇక్కడ పాయింట్ ఏమవుతుంది, b అనే పాయింట్, ఇది ఎలా ఫామ్ అయిందంటే x1 f(x1) ద్వారా ఫామ్ అయింది. ఈ రెండు పాయింట్లని కనుక టచ్ చేస్తే ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేశారనుకో, కరువుకి అది ఏమవుతుంది, కార్డ్ అవుతుంది. సో ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ ఏమవుతుంది, మనకి ఇందాక మనం ఫార్ములా రాసినట్టుగా y మైనస్ y1 ఇంటూ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ రెండు పాయింట్లు మనకి ఇందాక వచ్చిన ఫంక్షన్ వస్తుంది. సో ఇప్పుడు మన కరువు అనేది ఎక్కడి నుంచి అంటే ఇక్కడ మన పార్ట్ ఎక్కడి నుంచి దేని మధ్య లై అవుతుంది అంటే ఇక x1 ఉండదు, ఎక్కడ ఉంది, ఈ పార్ట్లోనే లై అవుతుంది మనకి. మళ్ళీ అగైన్ ఈ రెండింటి మధ్య సేమ్ ఇంకోటి తీసుకుంటాం. ఈ రెండు పాయింట్ల మధ్య మనం కడితే ఏమవుతుంది, కార్డింగ్ ఇది ఈ లైన్ ఫామ్ అవుతుంది. ఇది ఎక్కడ టచ్ అవుతుంది, x3 దగ్గర టచ్ అవుతుంది. అలాగే ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే దీనికి మధ్య ఉంటుంది. సో అలాగే ఇంకొక లైన్ డ్రా చేస్తాం.
ఇలా ఎంతవరకు డ్రా చేసుకెళ్తాము అంటే మనకి కామన్గా ఒక దగ్గరగా రియల్గా కొంచెం నియర్గా వచ్చేంతగా సెలెక్ట్ చేసుకుంటాం. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రెగ్యులర్ ఫాల్సీ పొజిషన్ మెథడ్. దీన్ని మోస్ట్లీ ఏంటంటే టేబులర్ ఫామ్లో అయితే ఇంకొంచెం ఈజీగా ఉంటుంది మనకి. చూడండి ప్రాబ్లంలో చూపిస్తున్నాను. ఒక ప్రాబ్లం చూద్దాం. సో ఫైండ్ ద రియల్ రూట్ ఆఫ్ x e పవర్ x ఈక్వల్స్ టు 2 అనే ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. x ఇంటూ e పవర్ x ఈక్వల్స్ టు 2 అనే ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఫంక్షన్ అనాలి కరెక్ట్గా మాట్లాడాలంటే. ఈ ఫంక్షన్ రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ యూజ్ చేసి దీని యొక్క రియల్ రూట్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ ఫంక్షన్కి మనం ఇందాక చెప్పుకున్న కాన్సెప్ట్ ప్రకారం ఈ ఫంక్షన్కి ఒక పాజిటివ్ ఇచ్చే ఒక పాజిటివ్ నెంబర్ కావాలి, అలాగే నెగిటివ్ వాల్యూ ఇచ్చే ఒక నెగిటివ్ నెంబర్ కావాలి. సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే మన క్యాలిక్యులేటర్ యూజ్ చేసి ముందు దీన్ని నేను సాల్వ్ చేస్తాను. సో మనకి ఇచ్చిన క్యాలిక్యులేటర్లో x e పవర్ x ఈక్వల్స్ టు 2ని ఎలా స్టోర్ చేయాలి అంటే ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ x అనేది పింక్ కలర్లో కనబడుతుంది. ఈ పింక్ కలర్ని యాక్టివేట్ చేయాలి అనుకుంటే నేను ఒక ఫార్ములా దీంట్లో ఫీడ్ చేస్తున్నాను, x e పవర్ x ఈక్వల్స్ టు 2 అని. సో ఆల్ఫా x తర్వాత మనం ఇంటూ ఈ పవర్ x కావాలి. ఈ పవర్ x ఎక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది ఈ పవర్ x. సో దీన్ని యాక్టివేట్ చేయాలంటే బ్రౌన్ కలర్లో ఉంది కాబట్టి షిఫ్ట్ ఇన్. సో ఎక్స్పోనెన్షియల్ పైన ఇక్కడ మనం ఏం చేయాలి, ఎక్స్పోనెన్షియల్లో మనం x వాల్యూ వేరియబుల్ అయ్యేది ఏంటి అంటే ఆల్ఫా x తీసుకున్నాం. సో x e పవర్ x నెక్స్ట్ మనం ఏం చేయాలి, -2 కింద స్టోర్ చేస్తాను. దీన్ని నేను ఫంక్షన్ కింద స్టోర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సో మైనస్ x e పవర్ x -2. ఇది స్టోర్ అయ్యింది లేదు ఎలా తెలుస్తుంది అంటే క్యాల్సీ కొట్టండి. సో ఆటోమేటిక్గా x వాల్యూ ఎంత అని అడుగుతుంది. x వాల్యూ ఎంత అంటే మీకు నచ్చింది ఇవ్వండి, 2 వాల్యూస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒక వాల్యూ ద్వారా పాజిటివ్ రావాలి ఫంక్షన్కి, ఒక వాల్యూ ద్వారా నెగిటివ్ రావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను ఏం చేశానంటే 0 ఇచ్చాను వాల్యూ. సో 0 ఇచ్చి ఈక్వల్ కొట్టండి. సో 0 ఇస్తే ఏమవుతుంది, e పవర్ 0 అంటే 1, 0 అంటే ఎనీథింగ్ ఈజ్ 0. సో 0 -2 అంటే మనకు వచ్చే వాల్యూ -2. మనకి f ఆఫ్ 0 ఎంత వచ్చిందంటే -2, నెగిటివ్ వచ్చేసింది. ఇప్పుడు మనం పాజిటివ్ ఏ వాల్యూకి వస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 0 తర్వాత మళ్ళీ అగైన్ నేను క్యాల్సీ కొడుతున్నాను. క్యాల్సీ కొడితే అగైన్ x ఎంత ఇస్తామని అడుగుతుంది. 0 తర్వాత 1 ఇస్తాను నేను. సో ఇలా 1 ఇచ్చి ఈక్వల్ కొడతాం. ఈక్వల్ కొట్టినప్పుడు ఏమవుతుంది, 0.71828818. సో ఇట్ ఈస్ ఎ పాజిటివ్, రైట్. సో పాజిటివ్ వచ్చింది కాబట్టి రూట్ వాల్యూ దేని మధ్య ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, 0 ఇచ్చినప్పుడేమో మనకు -2 వచ్చింది, విచ్ ఈస్ లెస్ దాన్ 0 అంటే నెగిటివ్. 1 ఇచ్చినప్పుడేమో 0.7183. నేను దాన్ని సింప్లిఫై చేసి తీసుకున్నాను, చిన్న తేడాలు ఉంటాయి. ఇట్ ఈస్ పాజిటివ్. సో ఇప్పుడు మన రూట్ దేని మధ్య ఉంటుంది, 0కి 1కి మధ్య ఉంటుంది. ఆ 0కి 1కి మధ్య ఎంత యాక్యురేట్గా ఉంటుంది అనేది మనం టేబులర్ ఫామ్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాం. టేబులర్ ఫామ్ రాసేటప్పుడు ఎలా రాసుకుంటాం అంటే ఇటరేషన్ నెంబర్ని ఇక్కడ 1 2 3 4 5 6 అనేది మనం ఎన్ని ఇటరేషన్స్ చేస్తాం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. యాక్యురసీ పెరుగుతూ ఉంటుంది ఇటరేషన్స్ పెంచే కొద్దీ. కానీ అట్లీస్ట్ మనం ఒక పాయింట్ తర్వాత 3 డెసిమల్స్ లేదా 4 డెసిమల్స్ వరకు రిపీటెడ్ వరకు చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏ అంటే మనకి ఫస్ట్ ఇచ్చిన అంటే ఒక వాల్యూ ఇస్తే ఏదైతే నెగిటివ్ వచ్చిందో ఆ వాల్యూని ఏ అంటాం, సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూని f ఆఫ్ ఏ అంటాం. అలాగే బి నెక్స్ట్ పాజిటివ్ వచ్చిన వాల్యూని బి అంటాం, అది సబ్స్టిట్యూట్ చేయగా వచ్చిన వాల్యూని f ఆఫ్ బి అంటాం. ఫార్ములా ఇందాక నేను చెప్పా కదా. సో ఆ ఫార్ములా అనేది యాక్చువల్ ఫార్ములా అయితే ఇది మనకి C ఈక్వల్స్ టు A ఇంటూ f ఆఫ్ బి మైనస్ B ఇంటూ f ఆఫ్ ఏ బై f ఆఫ్ బి మైనస్ f ఆఫ్ ఏ. ఇది ఫార్ములా Cకి. ఇది రూట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన రూట్, యాక్చువల్ రూట్. సో ఇది పాజిటివ్ అని నెగిటివ్ అని చెక్ చేయడం కోసం ఈ C వాల్యూ తీసుకెళ్ళి మనకి ఇచ్చిన ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది అనేది f ఆఫ్ C. ఇది ట్యాబులర్ ఫామ్. ఈ ట్యాబులర్ ఫామ్ ఎప్పుడైతే మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్ అన్నారో మన ట్యాబులర్ ఫామ్ ఎలా ఉండాలి, ఈ నెంబర్ ఆఫ్ సీరియల్ నెంబర్ అంటాం మనం, యాక్చువల్గా దాన్ని ఇటరేషన్ నెంబర్ అనుకోవాలి. ఏ f ఆఫ్ ఏ, B f ఆఫ్ బి, C ఈక్వల్స్ టు ఫార్ములా A ఇంటూ f ఆఫ్ బి మైనస్ B ఇంటూ f ఆఫ్ ఏ బై f ఆఫ్ బి మైనస్ f ఆఫ్ ఏ. సో f ఆఫ్ C. సో మనకి ఇచ్చిన దాంట్లో మన క్యాలిక్యులేటర్లోని ఇవన్నీ చేసుకోవచ్చు మనం. ముందు ఈ ఫార్ములాని మనం స్టోర్ చేద్దాం. ఈ ఫార్ములాని మనం స్టోర్ చేయాలంటే AC బటన్ కొట్టండి.
ఆ ఫంక్షన్ అలాగే ఉంచండి, క్లియర్ చేయొద్దు, మనకి దాంతో ఉపయోగం ఉంది కాబట్టి. ఎందుకంటే మనకు వచ్చిన వాల్యూస్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ సి అంటే అదే, ఈ వచ్చిన వాల్యూని తీసుకెళ్ళి మనం ఈ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేదే ఎఫ్ ఆఫ్ సి. పాజిటివ్ వచ్చిందనుకోండి పాజిటివ్ దాంట్లో రాస్తాం, నెగిటివ్ వచ్చిందనుకోండి నెగిటివ్ వాల్యూస్లో రాస్తాం. ట్యాబులర్ ఫామ్లో చూపిస్తాను నేను ఇది ఏసీ బటన్. ఇప్పుడు నేను దీంట్లో ఈ ఫార్ములాని స్టోర్ చేస్తున్నాను. నేను ఇక్కడ సి బదులు ఏం స్టోర్ చేస్తానంటే ఎక్స్ అని స్టోర్ చేస్తాను. ఎందుకంటే మాకు వచ్చిన వాల్యూస్ అన్నీ రూట్సే, ఎక్స్ అనేది రూట్. మనకి ఆ వాల్యూ తీసుకెళ్ళి ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎఫ్ ఆఫ్ సి వస్తుంది. అందుకని నేను ఎక్స్తో స్టోర్ చేస్తాను. ఆల్ఫా ఎక్స్ ఈక్వల్స్ టు ఆల్ఫా, క్యాల్సీ బటన్ ప్రెస్ చేస్తే ఈక్వల్ వస్తుంది. సో ఇక్కడ స్టోర్ చేసేటప్పుడు మనం ఒక్కసారి నేను రాసి చూపిస్తాను ఏం స్టోర్ చేయబోతున్నాను అనేది. మనకి నేను ఎలా స్టోర్ చేయబోతున్నానంటే ఎక్స్ ఈక్వల్స్ టు 2 బ్రాకెట్ స్టార్ట్ చేస్తాను. ఎందుకు 2 బ్రాకెట్స్ అంటే ఒక బ్రాకెట్ కంప్లీట్గా వచ్చిన వాల్యూ మొత్తం ఎక్స్కి సంబంధించింది అని చెప్పడం కోసం, ఇంకోటి మనం దేనికి దానికి సపరేట్ చేస్తాం కాబట్టి నేను ఇక్కడ కొన్ని పేర్లు పెట్టుకుంటాను. దీన్ని నేను క్యాపిటల్ ఏ అనుకుంటున్నాను, దీన్ని నేను బి అనుకుంటున్నాను, దీన్ని నేను సి అనుకుంటున్నాను, దీన్ని డి అనుకుంటున్నాను. సో దీని ప్రకారం మన ఫార్ములా ఏమవుతుంది, ఏ అంటే క్యాపిటల్ ఏ, ఎఫ్ ఆఫ్ బి అంటే మనకి డి. సో ఏడి, ఏడి మైనస్ నెక్స్ట్ బి ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ, బి అంటే మనకి సి, ఎఫ్ ఆఫ్ ఏ అంటే బి. సో ఏడి మైనస్ బిసి, ఇది బాగా గుర్తుంటుంది కాబట్టి ఏడి మైనస్ ఏ ఇంటూ డి మైనస్ బి ఇంటూ సి డివైడెడ్ బై, ఈ డివిజన్ కోసమే బ్రాకెట్ తీసుకుందాం. మళ్ళీ బ్రాకెట్ స్టార్ట్ చేసి కింద డినామినేటర్ చూడండి, ఎఫ్ ఆఫ్ బి అంటే మనకి డి, ఎఫ్ ఆఫ్ ఏ అంటే బి. సో డి మైనస్ బి. ఇది మన క్యాలిక్యులేటర్లో పెట్టుకోవడానికి ఫ్రీగా ఉంటుందని ఇలా రాసుకుంటున్నాం మనం. సో ఇప్పుడు మనం స్టోర్ చేయాల్సిన ఫార్ములా ఏంటి, ఎక్స్ ఈక్వల్స్ టు ఏడి మైనస్ బీసీ డివైడెడ్ బై డి మైనస్ బి. ఇది మనం స్టోర్ చేయాల్సింది. సో దాన్ని నేను స్టోర్ చేస్తున్నాను. ఎక్స్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఎక్స్ ఈక్వల్స్ టు, సో ఇప్పుడు బ్రాకెట్ స్టార్ట్ చేయాలి, 2 బ్రాకెట్ స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఆల్ఫా, ఇక్కడ చూడండి ఏబిసిడీలు ఉన్నాయి, చూడండి ఏబిసిడి ఈఎఫ్ దాకా ఉన్నాయి, మనకి ఏబిసిడి చాలు. సో షిఫ్ట్ ఏ, షిఫ్ట్ ఈ బటన్ నొక్కితే ఏ అయితే ప్రెస్ అవుతుంది. నెక్స్ట్ ఏడి మైనస్ బీసీ, సో షిఫ్ట్ కాదు ఆల్ఫా, ఆల్ఫా సైన్ అనే ఫంక్షన్ నొక్కితే డి మైనస్ ఆల్ఫా బి ఇంటూ ఆల్ఫా సి. సో ఏడి మైనస్ బీసీ బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను, డివైడెడ్ బై మళ్ళీ బ్రాకెట్ స్టార్ట్ చేసి డి మైనస్ బి, ఆల్ఫా డి మైనస్ ఆల్ఫా బి క్లోజ్ చేశాను. ఫస్ట్ స్టవ్ ఓపెన్ చేసిన బ్రాకెట్ కూడా క్లోజ్ చేశాను. ఓకే, ఇది క్యాల్సీ అంటే స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఏబిసిడి వాల్యూస్ ఏమి ఇవ్వాలి మనకి ఇచ్చిన దాంట్లో చూడండి. ఫస్ట్ మన ఎఫ్ ఆఫ్ 0 అంటే -2 వచ్చింది, అంటే ఏ వాల్యూ ఎంత తీసుకున్నాను నేను, 0 తీసుకున్నాను. ఆ ఏ వాల్యూ 0 తీసుకున్నప్పుడు ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ ఈ పవర్ ఎక్స్ -2లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే -2 వచ్చింది. సో నెక్స్ట్ బి అంటే నెక్స్ట్ 1 తీసుకున్నాను, 1 తీసుకున్నప్పుడు అది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 0.7183 వచ్చింది. ఇప్పుడు ఇవి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలంటే ఏ వాల్యూ అంత మనకి 0. అలాగే డి ఎంత అంటే ఇక్కడ ఆర్డర్ జాగ్రత్త చూడండి, ఇలా వరుసగా పెట్టుకెళ్ళిపోవడం కాదు, ఏది అడిగితే అదే సబ్స్టిట్యూట్ చేయాలి. డి అంటే మనకి 0.7183, సో 0.7183 ఈక్వల్ కొట్టండి. నెక్స్ట్ బి వాల్యూ ఎంత అని అడుగుతుంది, సో బి వాల్యూ -2. ఇది కొంచెం జాగ్రత్త చూసుకొని మీరు సబ్స్టిట్యూట్ చేస్తే తప్పులు రావు. -2 ఈక్వల్ కొట్టండి, బిలో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ సి అంటే బి వాల్యూ ఇవ్వాలి, అంటే 1. కొంచెం ఏబిసిడీలు మనం తీసుకున్న ఏబిసిడీల మధ్య కాంట్రాస్ట్ కొంచెం చూడండి. సో ఇప్పుడు మన వాల్యూ వచ్చింది చూసారా, అన్ని ఏడిబిసి వాల్యూస్ మొత్తం అన్ని సబ్స్టిట్యూట్ చేయగానే అదే క్యాలిక్యులేట్ చేసి ఫైనల్గా ఎక్స్ వాల్యూ ఎంత అంటే 0.73575 సో ఆన్. అన్నీ వద్దు, ఒక 5 నెంబర్స్ వరకు తీసుకోండి. 0.73575 వరకు తీసుకున్నాం. <5 ఏంటంటే మనం యాడ్ చేయగలదు కాబట్టి 0.73575. ఇప్పుడు ఈ వాల్యూని తీసుకెళ్ళి ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి, ఇచ్చిన ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ ఈ పవర్ ఎక్స్ -2లో ఆల్రెడీ స్టోర్ చేసి ఉన్నాం మనం. ఈ రౌండ్ బటన్ పైన ప్రెస్ చేస్తే మనకి ఇది కనబడుతుంది, ఎక్స్ ఈ పవర్ ఎక్స్ -2. దీన్ని క్యాల్సియం కొట్టండి.
ఆటోమేటిక్గా మీరు ఏం వాల్యూ ఇవ్వక్కర్లేదు, స్టోర్ అయిన ఎక్స్ ఈక్వల్స్ టు బ్రాకెట్ మనం స్టోర్ చేసిన ఫార్ములాలోనే ఉంది ఆ వాల్యూ తీసుకోమని. సో 0.73575 వచ్చింది కదా, అది చూపిస్తున్నా కదా. సో ఈ ఎక్స్ బదులు ఈ వాల్యూ ఇస్తే సరిపోతుంది. సో ఏ ఈక్వల్ అని కొడితే ఎంత వచ్చింది, -0.46444. సో ఇక్కడ రాశాను -0.4644 వరకు రాశాను నేను, విచ్ ఇస్ ఎ నెగిటివ్ వాల్యూ. సో నెగిటివ్ వాల్యూ కాబట్టి ఇది ఏమవుతుంది, ఇది ఏ అవుతుంది, ఇది ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. దీన్ని తీసుకెళ్ళి నేను వెంటనే ఇక్కడ నెక్స్ట్ 0.73575 ఇక్కడ రాశాను. ఇది వచ్చిన నెగిటివ్ వాల్యూని తీసుకెళ్ళి ఇక్కడ రాశాను. సో ఇప్పుడు బి అంటే సేమ్ పాజిటివ్ వాల్యూస్లో ఎలాంటి మార్పు రాలేదు కాబట్టి 1 0.7183. మళ్ళీ టేబులర్ ఫామ్ రెడీ అయిపోయింది. మళ్ళీ తీసుకెళ్ళి మన ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ఈక్వల్స్ AD - BC D - Bలో క్యాల్సియం ఇస్తే ఏ వాల్యూ ఎంత అని అడుగుతుంది. ఈసారి ఏ వాల్యూ ఎంత అవుతుంది, 0.73575. సో ఈక్వల్ కొట్టండి. నెక్స్ట్ డి వాల్యూ ఎంత అని అడుగుతుంది, 0.7183. ఆల్రెడీ ఇక్కడ ఉంది, మీరు ఈక్వల్ కొట్టండి చాలు. ఎందుకంటే 4 వాల్యూస్లో 2 మారుతాయి, మనకి 2 సేమ్ అలాగే ఉంటాయి. సో బి వాల్యూ ఎంత అని అడుగుతుంది, ఇది కొంచెం మార్చాలి. ఎంత అంటే -0.4644. చిన్న చిన్న వాల్యూస్ మనం రౌండ్ చేసి తీసుకుంటున్నాం కాబట్టి చిన్న చిన్న మార్పులు వస్తాయి తప్పితే భారీ అంటే నెగిటివ్ పాజిటివ్లో సైన్స్లో తేడా రాదు. పాయింట్ తర్వాత 2-3 డెసిమల్స్ వరకు కరెక్ట్గానే వస్తుంది. తర్వాత చిన్న చిన్న తప్పులు ఉంటాయి, పెద్ద పట్టించుకోకండి. 0.4644 ఈక్వల్. నెక్స్ట్ సి వాల్యూ ఎంత అని అడుగుతుంది, 1 కాబట్టి మనం ఈక్వల్ ఇచ్చేయండి. ఆటోమేటిక్ ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, 0.8395. సో ఇక్కడ తీసుకున్నాం. ఇప్పుడు ఈ వాల్యూ పాజిటివ్ నెగిటివ్ చెక్ చేయాలంటే మన ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇదిగోండి ఫంక్షన్, పైకి యారో బటన్ పైన ప్రెస్ చేస్తే మనకు 2 ఉన్నాయి కదా, 2 ఫార్ములాస్ కనబడుతుంటాయి. సో XE పవర్ -x2 క్యాల్సియం 0.83951 ఎక్స్ వాల్యూ ఈక్వల్ కొట్టండి. మళ్ళీ నెగిటివ్ వచ్చింది -0.05. సో నెగిటివ్ వచ్చింది కాబట్టి మళ్ళీ అక్కడ మారుస్తాము, ఏ ఎఫ్ ఆఫ్ ఏలు మారుస్తాం. 0.83951 ఇక్కడ రాసుకుంటాను, -0.0563 ఇక్కడ రాసుకుంటాను. పాజిటివ్ వాల్యూస్లో తేడా రాలి. 1 0.7183. ఇలా ఎంతవరకు కంటిన్యూ చేయాలి అంటే పాయింట్ తర్వాత అట్లీస్ట్ 3 డెసిమల్స్, పాయింట్ తర్వాత అట్లీస్ట్ 3 డెసిమల్స్ రిపీట్ అయ్యేంత వరకు చెక్ చేసుకోండి. పాయింట్ తర్వాత 3 డెసిమల్స్ రిపీట్ అవుతున్నాయి అనగానే 2-3 ఐటరేషన్స్ అవగానే ఆపేసి ఫైనల్ ఆన్సర్ రాయండి. దీంట్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ అంటూ ఏమీ ఉండదు, అప్రాక్సిమేట్ ఆన్సర్ వస్తుంది కాబట్టి ఎక్కువ ప్రొసీజర్కి వాల్యూ ఎక్కువ ఇస్తాడు మనకి మార్క్స్ ఇచ్చేటప్పుడు. ఓకే, సో మనకి -0.5 ఇక్కడ రాశాను, 1 0.783 యాస్టీస్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, వాల్యూస్ తీసుకెళ్ళి సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దీంట్లో క్యాల్సియం మనం ఇప్పుడు థర్డ్ ఐటరేషన్లో ఉన్నాం. ఏ ఈక్వల్స్ టు ఎంత, ఏ మార్చుకోవాలి, 0.83951 83951. ఓకే, ఈక్వల్ కొట్టండి. డి వాల్యూ ఎంత, డీలో ఎలాంటి మార్పు ఉంటుంది, 0.7183 0.7183 ఇక్కడ. సో ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది, బి వాల్యూ మార్చుకోవాలి మనం. బి వాల్యూ ఎంత మార్చుకోవాలి, ఆల్రెడీ ఇక్కడ 0.4644 వచ్చింది కదా, దాని నెక్స్ట్ నెంబర్ ఎంత ఉంది, -0.0563 ఈక్వల్ కొట్టండి. సి వాల్యూ 1 ఈక్వల్ కొట్టండి. సో 0.85117 సరే, ఇది వచ్చింది వాల్యూ. దీన్ని మళ్ళీ తీసుకెళ్ళి మన ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. పై బటన్ ప్రెస్ చేస్తే వస్తుంది క్యాల్సియం. తీసుకెళ్ళిన 0.85117 కాబట్టి ఈక్వల్ కొట్టండి. -6.210444630 సంథింగ్ సో ఆన్ ఇంటూ 10 to the power of -3 అని వచ్చింది. అంటే దీని మీనింగ్ ఏంటి, 10 క్యూబ్ డివైడెడ్ బై 10 క్యూబ్ అని అర్థం. డివైడెడ్ బై 10 క్యూబ్ అంటే మనకేమవుతుంది, 10 స్క్వేర్ అంటే 100, 10 క్యూబ్ అంటే 1000. 1000తో మనం డివైడ్ చేయాలి. 1000తో డివైడ్ చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ రాసుకుంటే చాలు. పాయింట్ తర్వాత 2 డెసిమల్స్, అందుకని 0.0062 మీరు క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి. ఇది పెద్ద, ఈ వాల్యూతో మనకు అంత కాదు కానీ 0.0062. మనకు మెయిన్ కావాల్సింది ఏంటంటే నెగిటివ్ ఇది. సో నెగిటివ్ వచ్చింది కాబట్టి దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ అగైన్ ఏ ఎఫ్ ఆఫ్ ఏలు మారుస్తాం. 0.85117 ఇక్కడ -0.0062 ఇక్కడ రాసుకుంటున్నాను. బిఎఫ్ ఆఫ్ బి అంటే పాజిటివ్ సైన్ మారట్లా, మనకి సేమ్ అలాగే ఉంటుంది. మళ్ళీ క్యాలిక్యులేటర్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. క్యాల్సియం ఏ వాల్యూ ఎంత అంటే 0.8511 0.8511
1171 ఈక్వల్స్, ఇది మారదు, బి వాల్యూ మారుతుంది ఎంత అంటే -0.0062. అలాగే నెక్స్ట్ సి వాల్యూ ఎంత, సో 0.852 0.852 మొత్తం సింప్లిఫై చేసి 0.85245 రాసిన నో ప్రాబ్లం అంట. దీన్ని తీసుకెళ్ళి నేను దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. సో 10⁻⁻4 వచ్చింది కాబట్టి పాయింట్ తర్వాత 4 సున్నాలు పెట్టాలి. సో పాయింట్ తర్వాత 3 సున్నాలు పెట్టాలి. 4 కదా, పాయింట్ 1 సున్నా అవుతుంది, తర్వాత 3, 4లో 1 పాయింట్ 3 సున్నాలు రాసుకోవాలి. సో 1 పాయింట్ 3 సున్నాలు రాసి 6 రాసుకున్నాను నేను, పెద్ద నెంబర్ రాయకుండా. సో 0.0006 అని రాశాను. ఓకే, దాన్ని మళ్ళీ నెగిటివ్ వచ్చింది కాబట్టి మళ్ళీ అగైన్ సేమ్ 0.85245 -0.0061 సేమ్ తీసుకెళ్ళి మళ్ళీ అందులో సబ్స్టిట్యూట్. అలా ఎంతవరకు చేసుకెళ్తామంటే నేను చెప్పాను కదా, పాయింట్ తర్వాత 3 డెసిమల్స్ వరకు చెక్ చేసుకోండి. పాయింట్ తర్వాత 3 డెసిమల్స్ చెక్ చేసుకుంటే 3 డెసిమల్స్ అలా రిపీట్ అవుతున్నాయి అనుకుంటే అక్కడ ఆపేసేయండి. అదే మన ఫైనల్ ఆన్సర్. ఎక్కువ చేయగల, మినిమం 6 ఐటరేషన్స్ వచ్చేలా చూసుకోండి, మనకి స్కోరింగ్ బాగా వస్తుంది 6 ఐటరేషన్స్ అనేసరికి. సో అగైన్ ఫార్ములా ఏ వాల్యూ ఎంత అంటే 0. ఆల్రెడీ ఇక్కడ 851171 ఇది మార్చాలి కదా మనం, ఇది కాదనమాట, అంటే ఇది తీసుకోవాలి. 5th ఐటరేషన్ 0.85245 85245 ఈక్వల్ కొట్టండి. ఇది మారదు. బి వాల్యూ వచ్చేసరికి -0.30 6 ఈక్వల్ సి. సో 0.85257 0.852. సో 57 నేను దగ్గరికి రాశాను. దీన్ని తీసుకెళ్ళి మన క్యాలిక్యులేటర్లో పెడితే క్యాల్సి 0 ఈక్వల్ కొట్టండి. సో -1.4 సంథింగ్ 10⁻⁻4 అనేసరికి ఈ వాల్యూస్ తీసుకోండి. సో 0.852 రిపీట్ అవుతుంది చూడండి, 0.852 0.852 0.852. సో ద అప్రాక్సిమేట్ రూట్ ఈస్ 0.852. సో ఇప్పుడు మనకి ఖచ్చితంగా మనం ఏంటంటే, మనం ఎప్పుడైతే ముందే రూట్ డిసైడ్ చేస్తాం, ఎక్కడెక్కడ ఉంటుంది రూట్ అని డిసైడ్ చేసాము, 0కి 1కి మధ్య ఉంటుందని డిసైడ్ చేసాం. సో 0కి 1కి మధ్య వాల్యూ రావాలి మనకి. సో 0.852 అనేది అప్రాక్సిమేట్ రూట్ అవుతుంది అని చెప్పాము. సో ఇక్కడ మీరు అలా చేసుకెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే, ఇక్కడ ఈ డెసిమల్స్ ఇలా పెరిగి ఈక్వల్ రావడం తప్పితే ఏముండదు. సో రెగ్యులర్ పాలసీ మెథడ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొకసారి చెప్తున్నాను. మనకిచ్చిన ఫంక్షన్ని x(e⁻x-2), ఇది పాజిటివ్ వచ్చి, ఈ ఫంక్షన్కి పాజిటివ్ వచ్చే ఒక వాల్యూ కావాలి, నెగిటివ్ వచ్చే ఇంకొక వాల్యూ కావాలి. సో ఆ 2 వాల్యూస్ని మన మీద ఆధారపడి ఉంటుంది, చూస్ చేసుకోవచ్చు. ఏవైనా 2 చూస్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఆ 2 కొంచెం దగ్గరగా ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు 0 ఎక్కడో నేను 3 అంతా తీసుకున్నాను, 0కి 3కి మధ్య అంటే మనకి నెంబర్ ఆఫ్ ఐటరేషన్స్ పెరుగుతాయి. నెంబర్ ఆఫ్ ఐటరేషన్స్ యాక్యురసీ రావాలంటే నెంబర్ ఆఫ్ ఐటరేషన్స్ బాగా పెరిగిపోతాయి. అందుకని ఏంటంటే చిన్న ఇంటర్వెల్ తీసుకుంటాం, 0కి 1కి మధ్య ఉంటుంది అని గెస్ చేస్తాం. సో ఆ 2 చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకున్న తర్వాత ట్యాబులర్ ఫామ్ రాసుకుంటాం. నెగిటివ్ వచ్చిన వాల్యూస్ ఒక దగ్గర, దానికి f(a) వచ్చిన వాల్యూస్ ఒక దగ్గర, పాజిటివ్ ఏ వాల్యూ దగ్గర వస్తుందో దాన్ని b ఒక దగ్గర, పాజిటివ్ వాల్యూ ఎంత వస్తుంది అనేది f ఒక దగ్గర రాసుకొని ఫార్ములా రాసుకుంటాం. C ఈక్వల్స్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇందాక నేను చెప్పిన ఫార్ములా కన్నా ఇది బాగా ఉపయోగపడింది. a × f(b) - b × f(a)/f(b - f(a). సో దీన్ని తీసుకెళ్ళి మన ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే f(x) అనే ఫంక్షన్లో x బదులు c పెట్టుకుంటే f(c) వస్తుంది మనకి. ఆ రూట్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అనే దాని మీద ఆధారపడింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మార్చుకుంటారు, bf(b) దగ్గర మార్చుకుంటారు. నెగిటివ్ వస్తుంటే af(a) దగ్గర మార్చుకుంటారు. అంతకు మించి ఇంకేం లేదు మనకి. ఓకే, సో మన క్యాలిక్యులేటర్లో పాత డేటా అంతా అరైజ్ చేయాలి అనుకుంటే మనం Shift 9, అదే వేరే క్యాలిక్యులేటర్ అయితే షిఫ్ట్ మోడ్ కొట్టండి, క్లియర్ అయిపోతుంది మనకి. సో ఇక్కడ ఏమవుతుంది, సెటప్ మెమరీ క్లియర్ ఆల్ అన్నారు కాబట్టి 3 తీసుకోండి. సో ఈక్వల్ కొట్టండి, ఎస్ అంటున్నాం మనం. సో ఈక్వల్ ఏసీ అయితే పాత డేటా మొత్తం పోయింది. ఓకే, సో అలాగే ఇంకొక ప్రాబ్లం చూద్దాం దీని మీద. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ ప్రాబ్లం.
find out the root of the equation x cube minus x minus 4 equals to 0 using false position method. ఎగ్జామ్లో అడిగేటప్పుడు క్లియర్గా అడుగుతాడు, ఏ మెథడ్ ద్వారా సాల్వ్ చేయాలని అడుగుతాడు. ఆ మెథడ్కి మనం ప్రొసీజర్ ఫాలో అయితే చాలు. సో మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, మనం ఏం చేయాలి, ఈ ఈక్వేషన్ ముందు క్యాలిక్యులేటర్లో స్టోర్ చేసుకుంటాం, దానికి పాజిటివ్ ఎక్కడ నెగిటివ్ ఎక్కడ అనేది చెక్ చేసుకుంటాం. సో ఇక్కడ నేను స్టోర్ చేస్తున్నాను ఆల్ఫా ఎక్స్. క్యూబ్ కావాలనుకుంటే ఏం చేస్తాం, షిఫ్ట్ ఎక్స్ స్క్వేర్ కొడితే క్యూబ్ వస్తుంది మనకి, షిఫ్ట్ ఎక్స్ స్క్వేర్ క్యూబ్ వచ్చింది కదా, మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ 4. సో ఇది మన ఈక్వేషన్, ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ మైనస్ 4 అనేది మన ఈక్వేషన్. ఓకే, సో ఇది ఏ వాల్యూస్ దగ్గర అనేది చెక్, క్యాల్సి కొట్టండి. ఎక్స్ వాల్యూ మనం ట్రయల్ అండ్ ఎర్రర్ ద్వారా వెళ్ళటమే. ఫర్ ఎగ్జాంపుల్ నేను 0 ఇచ్చాను, ఎక్స్ 0 ఇస్తే ఏమవుతుంది, -4 నెగిటివ్ వాల్యూ, రైట్. అలాగే నేను క్యాల్సి 1 ఇస్తున్నాను, నెగిటివ్ వాల్యూ, అంటే 0కి 1కి మధ్య ఉండదు, 0 తీసేయండి 1 తీసుకోండి. మళ్ళీ అగైన్ 1 ఇచ్చాను కదా, నెక్స్ట్ ఇప్పుడు 2 ఇస్తాను, పాజిటివ్ వచ్చింది. అంటే నేను ఇప్పుడు ఇంటర్వల్ 0కి 2కి మధ్య కూడా తీసుకోవచ్చు, కానీ చిన్న ఇంటర్వెల్ అయితే మనకి మంచి ఐటరేషన్స్ అవన్నీ తక్కువలో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది మనకి. అందుకని నేను ఇంటర్వెల్ ఏం తీసుకున్నాను నేను చూసారా, f(1) అంటే -4 వచ్చింది, f(2) అంటే 2 వచ్చింది. సో ద రూట్ లైస్ బిట్వీన్ 1 and 2. 1 అంటే -4, నా టాబ్లర్ ఫామ్ నేను వెంటనే గీసుకున్నాను. 1 అంటే -1 -4, b అంటే +2, f(b) ఎంత వచ్చిందంటే 2. ఇప్పుడు నేను ఏం చేయాలి, దీన్ని స్టోర్ చేసుకోవాలి. సో మన స్టోరింగ్లో మనం ఏమనుకున్నాము, మనం పెట్టుకోవాల్సింది దీన్ని a అనుకోండి, దీన్ని b అనుకోండి, ఇది ఆర్డర్ అనుకోండి, ABCD. ఇప్పుడు మన ఫార్ములా మనం ఏం స్టోర్ చేసుకుంటాం, x ఈక్వల్స్ టు రెండు బ్రాకెట్స్ పెడతాం, AD మైనస్ BC డివైడెడ్ బై D, f(b) అంటే మనకి D మైనస్ B. ఇలా పక్కన మీరు రఫ్లో రాసుకోగలిగితే ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఇది మనం స్టోర్ చేయాల్సింది. సో దీన్ని నేను స్టోర్ చేస్తాను క్యాలిక్యులేటర్లోని. AC బటన్ కొడితే అది పోదు కానీ బ్యాక్కి వెళ్ళిపోతుంది. AC బటన్ కొడితే ఇప్పుడు నేను దీన్ని స్టోర్ చేస్తున్నాను. ఆల్ఫా ఎక్స్, ఆల్ఫా క్యాల్సి ఇస్తే ఈక్వల్ అవుతుంది 2 బ్రాకెట్లు, ఆల్ఫా ఏ ఆల్ఫా డి మైనస్ ఆల్ఫా బి ఆల్ఫా సి, బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను, డివైడెడ్ బై మళ్ళీ బ్రాకెట్ స్టార్ట్, ఆల్ఫా డి మైనస్ బి, ఆల్ఫా డి మైనస్ ఆల్ఫా బి, బ్రాకెట్ క్లోజ్, 2 బ్రాకెట్లు క్లోజ్ చేయాలి. సో ఇప్పుడు క్యాల్సియం ఇస్తే ఏ వాల్యూ ఎంత అని అడుగుతుంది. ఏ వాల్యూ ఎంత మనకి 1. నెక్స్ట్ డి ఫైనల్ 2, ఈ ఎంటర్ చేసేటప్పుడు ఇనీషియల్గా జాగ్రత్త 2. బి ఎంత -4, సి ఎంత 2. ఇక్కడ క్యాలిక్యులేటర్లో అడిగే ABCDలు వేరు, మీకు ఇక్కడ ఉన్న ABCDలు వేరు. అందుకే పైన ABCD అని ఎందుకు రాస్తున్నానంటే దీన్నే దృష్టిలో పెట్టుకోండి, దీన్ని దృష్టిలో పెట్టుకోవద్దు. సో అన్నీ ఇచ్చాను కాబట్టి మనకి ఇక్కడ ఫ్రాక్షన్ రూపంలో చూపిస్తుంది. దీన్ని మనకి 1 పాయింట్, ఈ బ్రాకెట్ ఏంటంటే 6 రిపిటేషన్లో ఉంది అని అర్థం. క్యాలిక్యులేటర్లో ఇలా కనుక చూపిస్తే ఏంటంటే 6 అలా రిపీట్ అయిపోతా వెళ్తుంది అని అర్థం. ఫ్రాక్షన్లో వస్తే మీరు SD అనే బటన్ ప్రెస్ చేయండి, అది పాయింట్లో చూపిస్తుంది. సో 1.666 అని రాస్తే 6 గో ఆన్ అని అర్థం, అక్కడ 1.6666 సో ఆన్ అని అర్థం. సో ఈ వాల్యూ తీసుకెళ్ళి మన ఫంక్షన్లో స్టోర్ చేయాలి. ఈ దీంట్లో 1.666 సో ఆన్ 7 ఈ వాల్యూ తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. మనం ఎంత వచ్చింది, -28/27 వచ్చింది. దీన్ని మనం ఫ్రాక్షన్ రూపంలో మార్చాలంటే ఈ బటన్ ప్రెస్ చేయండి. అంటే ఇక్కడ రిపీట్ అవుతుంది 1.037 సో ఆన్ 037 అని వస్తుంది. ఒకసారి ఏ వాల్యూ 1, డి వాల్యూ 2, బి వాల్యూ -4, సి వాల్యూ 2, 5/3 వచ్చింది, 1.66 సో ఆన్. సో క్యాల్సి
మైనస్ 1.037 అలా వస్తుంది. ఓకే, ఇక్కడ నెగిటివ్ వాల్యూ కాబట్టి దీన్ని ఇలా రాసుకున్నాం అనుకోండి. 1.037 ఇక్కడ రాసి చూపిస్తాను ఒకసారి. ఆ వేరియేషన్ ఎందుకు వచ్చిందని చూద్దాం. మైనస్ 1.037 ఇలా రిపీట్ అవుతుందని అర్థం. సో నెక్స్ట్ మనం క్యాల్సి ఏ వాల్యూ 1. నెగిటివ్ వాల్యూ కాబట్టి ఖచ్చితంగా ఏ 1.666 తీసుకుంటున్నాను నేను. డి వాల్యూ వచ్చేసరికి 2, బి వాల్యూ వచ్చేసరికి నాకు వచ్చిందే తీసుకుంటున్నాను మైనస్ 1.037. ఇంకొక నెంబర్ ఏదైనా తీసుకుందాం ఉన్నా 0 అవుతుంది కాబట్టి నో ప్రాబ్లం, ఇక్కడ వదిలేయచ్చు. C2 1.7800. దీన్ని తీసుకెళ్ళి మనం ఇచ్చిన దాంట్లో కనుక సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. 1.78004698 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి. మైనస్ 0.13985591 అలా వస్తుంది. సో వేరియేషన్ అయితే పెద్ద రావట్లేదు. ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది మనకి? మైనస్ 0.13985 వరకు రాద్దాం లేండి. 0.13985. ఇప్పుడు తీసుకెళ్ళి మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను. 1.780 దగ్గర క్యాల్సి ఏ ఎంత అంటే 1.780. 1.780. డి వాల్యూ 2a. బి వాల్యూ ఎంత వచ్చింది మనకి? మైనస్ 0.13985. C2 సో 1.794. చూసారు వేరియేషన్ అలా 1.7943 సో ఆన్. నేను పాయింట్ తర్వాత 3 డెసిమల్స్ వరకు తీసుకున్నాను. ఆ 3 డెసిమల్స్ రిపీట్ అయితే చాలు అని నా ఉద్దేశం. ఓకే, సో ఇది మనం ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? మైనస్ 0.0168. అంటే దీని బదులు మైనస్ 0.01685 కూడా తీసుకున్నాం. 0.01685 వరకు ఉంది. సో ఇప్పుడు మళ్ళీ అగైన్ 1.794 క్యాల్సి 1.794. డి సేమ్. బి వాల్యూ ఎంత అంటే మైనస్ 0.01685. సి సేమ్. సో 0.7957. సో 0.7957. 7 అనేది 10 కన్నా ఎక్కువ కాబట్టి 0.796 తీసుకున్నాను. సో దీన్ని తీసుకెళ్ళి మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 10 to the power of minus 3 అంటే పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ అవుతుంది. సో 0.20 పెట్టాలి 10 క్యూబ్ అంటే. సో 0.521 సో ఆన్. నెక్స్ట్ తీసుకెళ్ళి నేను దీంట్లో సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి. నెక్స్ట్ ఐటరేషన్ క్యాల్సి ఏ వాల్యూ 1.796. 1.796. డి వాల్యూ 2. బి వాల్యూ మైనస్ 0.00 మైనస్ తీసుకోవట్లేదు నేను. మైనస్ 0.0052. 1.796 చూసారు. 1.796 అనేది రిపీట్ అవుతుంది. సో రిపీట్ అవుతుంది కాబట్టి అక్కడితో మనం ఆపేయచ్చు. సో ఇక్కడ వాల్యూ ఫైనల్గా ఇక్కడ మీరు ఏం రాస్తారు?
ఇక్కడ మనం రిపీట్ అవుతుంది కాబట్టి ఈ వాల్యూతో మనం ఇంక నెక్స్ట్ ఐటరేషన్కి వెళ్ళట్లేదు కాబట్టి ఇక్కడ వాల్యూ ఎక్కించాల్సిన పని ఏం లేదు. బట్ 0.001798 ఇక్కడ వాల్యూ. సో నేను ఇక్కడతో ఆపేస్తున్నాను. ఎందుకు ఆపేస్తున్నానంటే 1.796 అనేది రిపీట్ అవుతుంది మనకి. సో రిపీట్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ ద అప్రాక్సిమేట్ రూట్. ఇప్పుడు అప్రాక్సిమేట్ రూట్ అనేది మనం తీసుకున్నది ఏం తీసుకున్నాం, మనము 1కి 2కి మధ్య 1కి 2కి మధ్య తీసుకున్నాం. అంటే ద రూట్ లైస్ బిట్వీన్ 1 and 2 ఎంత తీసుకున్నాం అంటే 1.796 అనేది అప్రాక్సిమేట్ రూట్ అవుతుంది అన్నాం. సో దీని ఆన్సర్ ఎంత అంటే 1.796. అందరికీ 1.796 రావాలని లేదు, కానీ రూట్ వాల్యూ అనేది 1కి 2కి మధ్య ఉందా లేదని చెక్ చేసుకుంటాము. ఈ ప్రొసీజర్కి ఎక్కువ వాల్యూస్ ఇస్తాం మనం. ఓకే, సో ఇలా ఉంటుంది రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ అనేసరికి. ఒక 2 ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయడానికి ఇక్కడ రాశాను. ఒకటి e⁻x sin x = 1. గుర్తుపెట్టుకోండి, సైన్ కానీ కాస్ కానీ వచ్చినప్పుడు మనకి ఇచ్చిన దాన్ని ఒకసారి ఇది నేను క్లియర్ చేస్తాను. ఓకే, ఇది సైన్ కానీ కాస్ కానీ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ వచ్చినప్పుడు మనకి ఇచ్చిన దాన్ని రేడియన్స్లో మార్చుకోవాలి మనం. సో అలాంటిది నేను ఒక ప్రాబ్లం చెప్తాను నేను మీకు. ఇది ఫంక్షన్, దీన్ని స్టోర్ చేసుకున్నప్పుడు ఎలా స్టోర్ చేసుకుంటానంటే e⁻x sin x - 1 అని స్టోర్ చేయాలి. సో ఒకసారి అది చూపిస్తాం మీకు ఎలాగనేది. మోడ్ అనే బటన్ని తీసుకుంటే ఇందులో రేడియన్స్ అనేది ఉంటుంది. matrix vector equation. షిఫ్ట్ మోడ్ అనే బటన్ ప్రెస్ చేస్తే ఇందులో కనబడుతుంది చూసారా, డిగ్రీ రేడియన్స్ 4లో పెట్టండి. ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ రేడియన్స్ 4లో పెట్టండి. పెట్టి దీన్ని స్టోర్ ఎలా చేస్తామంటే షిఫ్ట్ ఇది e⁻x సైడ్ బటన్ ప్రెస్ చేస్తే పక్క వచ్చేస్తే కర్సర్ sin α(x) e⁻x sin x - 1 కింద స్టోర్ చేసుకో. ఓకే, క్యాల్సి sin 0 0 కాబట్టి చూద్దాం. క్యాల్సి x 0 ఇచ్చా, -1 వచ్చింది, నెగిటివ్ వాల్యూ వచ్చింది. అలాగే నేను క్యాల్సి 1 ఇచ్చా, పాజిటివ్ వచ్చింది. సో ద రూట్ లైస్ బిట్వీన్ 0 and 1. రూట్ అనేది దేనికి మధ్య ఉంటుంది మనకి ఇక్కడ 0కి 1కి మధ్య ఉంటుంది. సో దాని ఆన్సర్ ఎంత వచ్చిందంటే 0.5. అంటే మీరు కొన్ని ఐటరేషన్ చేసిన తర్వాత నియర్గా వచ్చినా పర్వాలేదు, ఇలా ఉంటుందని నా గెస్ అంతే. సో ద రూట్ లైస్ బిట్వీన్ 0 and 1. మీరు ఏని 0 తీసుకోండి, f(a) తీసుకోండి, bని 1 తీసుకోండి, f(b) తీసుకోండి, మన ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయండి. ఇట్స్ ఎనఫ్. అలాగే నెక్స్ట్ కూడా అంతే, 2x log x to the base 10 అని ఇచ్చాను. log x to the base 10 అంటే మనకి ఎల్, ఇక్కడ చూడండి, ఇది LOG అంటే టు ద బేస్ 10 కింద లెక్క, టు ద బేస్ c అంటే ఎల్ అని తీసుకోవాలి. సో ఇక్కడ log x to the base 10 అన్నాడు కాబట్టి లాగ్ అని మనం లాగ్ తీసుకొని చేయాలి. సో దీన్ని ఒకసారి క్లియర్ చేస్తాను. షిఫ్ట్ 9 3. ఓకే, సో మొత్తం పోయింది, మళ్ళీ మామూలు క్యాలిక్యులేటర్కి వచ్చింది. దీన్ని ఎలా స్టోర్ చేస్తామంటే 2α(x) - log ఏమి ఇవ్వకపోతే ఎల్ అని తీసుకోండి, టు ద బేస్ 10 స్పెషల్గా చెప్పాడంటే LOG అని తీసుకోండి. log x 2x log x -7. ఇది మన ఈక్వేషన్. క్యాల్సి లాగుల్లో 0 ఉండదండి, అది ఒకసారి చూసుకోండి. సో 1 నుంచి స్టార్ట్ చేసాం అనుకో, 1 మైనస్ వాల్యూ, క్యాల్సి 2 మైనస్ వాల్యూ, క్యాల్సి 3 మైనస్ వాల్యూ, క్యాల్సి 4, క్యాల్సి 4 నెగిటివ్ వాల్యూ. సో ద రూట్ అనేది దేనికి మధ్య ఉంటుంది, 3కి 4కి మధ్య ఉంటుంది.
సో లైట్ ఇక్కడ వాడు ఆల్రెడీ ఇచ్చేసాడు 3.5కి 4కి మధ్య ఉంటుందని. దీన్ని ఏ వాల్యూ కింద తీసుకోండి, దీన్ని బి వాల్యూ కింద తీసుకోండి. సో ఎఫ్ ఆఫ్ బి అంటే మనకి 0.3979 సో ఆన్. ఎఫ్ ఆఫ్ అంటే మనకి ఇందాక వచ్చింది కదా, ఆ వాల్యూస్ తీసుకొని వేసి చూడండి. ఖచ్చితంగా వాల్యూ ఏంటంటే 3.5కి 4కి మధ్య ఉండాలి. అలా వస్తుంది మనకి. మీకు రాకపోయినా జాగ్రత్త చూసుకొని, రిపిటేషన్ రాకపోయినా జాగ్రత్తగా ఒక 6-7 ఐటరేషన్స్ అయితే మీకే ఒక ఐడియా వచ్చేస్తుంది. సో ఐటరేషన్స్ బేస్ చేసుకొని మనం చేయొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద రెగ్యులర్ ఫాల్సీ మెథడ్. ఓకే, రెగ్యులర్ ఫాల్సీ మెథడ్లో ఈ 2 ప్రాబ్లమ్స్ చూసాం. ఈ 2 ప్రాబ్లమ్స్ ట్రై చేయండి, మీకు వర్కౌట్ అయిందా లేదు. మొత్తం క్యాలిక్యులేటర్ చేసి పెట్టుద్ది, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇలాంటిది ఇంకొక మోడల్ ఉంది, రెగ్యులర్ ఫాల్సీ మెథడ్. సీకెంట్ మెథడ్ అనేది ఒకటి ఉంది. సీకెంట్ మెథడ్ కూడా మీరు రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ చేసినట్టు ఉంటుంది. ఒక చిన్న తేడా ఏంటంటే ఇక్కడ మనం నెగిటివ్ వాల్యూ వస్తే ఏలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, పాజిటివ్ వాల్యూ వస్తే బిలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఈ సీకెంట్ మెథడ్లో అలా కాదు. సో ఆటోమేటిక్గా పాత వాల్యూస్ పోయి కొత్త వాల్యూస్ వస్తాయి. అంటే ఈ 1 - 4 పోయి ఈ 4 వాల్యూస్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఇటరేషన్స్ వచ్చేసరికి ఈ 2 వాల్యూస్ని తీసేసి, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఇందులో. సీకెంట్ మెథడ్ అయిన కనుక అడిగితే ఇలా ఫస్ట్ ఐటరేషన్ ఇలా కామన్ అన్నిటికీ ఇలాగే చేసుకోవాలి. నెక్స్ట్ ఐటరేషన్కి వచ్చేసరికి ఏమంటే నెక్స్ట్ ఐటరేషన్ని ఈ 2ని తీసేస్తాం. దీన్ని ఏ అనుకుంటాం, దీన్ని ఎఫ్ ఆఫ్ ఏ అనుకుంటాం, దీన్ని బి అనుకుంటాం, దీన్ని ఎఫ్ ఆఫ్ బి అనుకుంటాం. ఆ నెక్స్ట్ ఐటరేషన్కి వచ్చేసరికి ఈ 2 తీసేస్తాం, దీన్ని ఏ ఎఫ్ ఆఫ్ ఏ. ఇలా చేస్తే దాన్ని సీకెంట్ మెథడ్ అంటారు. అలా కాకపోతే దాన్ని రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ అంటారు. అదే తేడా. ఈ రెండింటికి సేమ్ 2 ఒకలాగే చూసినట్టు ఉంటుంది. 1-2 ప్రాబ్లమ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ ఈ సీకెంట్ మెథడ్, లేదా దీన్ని కార్డ్ మెథడ్ అంటారు. ఓకే, సో ఇది రెగ్యులర్ ఫాల్సీ మెథడ్కి చాలా దగ్గరగా ఉంటుంది. ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ మనం ఏంటంటే రెగ్యులర్ ఫాల్సీ మెథడ్లో అయితే 2 నెగిటివ్ ఉన్నదా లేదని చెక్ చేసుకుంటాం. అంటే పాజిటివ్కి నెగిటివ్కి మధ్య రూట్ ఉంటుంది అనేది గెస్ చేసుకొని వెళ్తాం. ఇక్కడ మనం అలాగేం లేదు. వీ టేక్ ద వాల్యూస్ నెగిటివ్ అండ్ పాజిటివ్ ఇన్ సెకండ్ మెథడ్. నో నీడ్ టు టేక్ ద పాయింట్స్ అండ్ ఎదర్ సైడ్ ఆఫ్ ద కర్వ్ అటు సైడ్ ఇటు సైడ్ అంటే పాజిటివ్ అటు నెగిటివ్ ఇటు అలా తీసుకోవాల్సిన నెసెసిటీ లేదు. దాన్ని మనం ఇందాక నేను చెప్పినట్టు తీసుకోవాలి. ఇటరేషన్స్ ఏ ఎఫ్ ఆఫ్ ఏ, బి ఎఫ్ ఆఫ్ బి, ఇదంతా సేమ్ రెగ్యులర్ ఫాల్సీ మెథడ్లో ఉన్నట్టే టేబులర్ ఫామ్ ఉంటుంది. నేను చెప్పా కదా, ఇక్కడ ఏం చేస్తామంటే ఈ ఫస్ట్ ఐటరేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఐటరేషన్లో ఏని ఎఫ్ ఆఫ్ ఏని తీసేసి ఏ ఎఫ్ ఆఫ్ ఏ, బి ఎఫ్ ఆఫ్ బి కింద తీసుకుంటాం మనం. అదే తేడా. ఒకసారి క్లియర్ చేద్దాం. నెక్స్ట్ ఒక ప్రాబ్లం చూద్దాం. దీన్ని ఫైండ్ ద పాజిటివ్ వాల్యూ ఆఫ్ x³ - 5x + 1 = 0 యూజింగ్ సీకెంట్ మెథడ్. సో సీకెంట్ మెథడ్ ద్వారా యూజ్ చేసి సీకెంట్ ఇలా అడిగితే కంపల్సరీగా మీరు సీకెంట్ మెథడ్ ద్వారా చేయాలి. సో మన ప్రొసీజర్లో ఎలాంటి మార్పు లేదు. ముందు మనం 2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాం, ఇంటర్వెల్ ఫైండ్ అవుట్ చేస్తాం. ముందు మనం దీన్ని స్టోర్ చేసుకుందాం. ఆల్ఫా ఎక్స్ షిఫ్ట్ ఎక్స్ ఆల్ఫా ఎక్స్ షిఫ్ట్ x² అంటే x³ అవుతుంది మనకి -5 ఆల్ఫా ఎక్స్ +1. సో ఇది నేను స్టోర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను పాజిటివ్ ఎక్కడ నెగిటివ్ ఎక్కడ అనేది చెక్ చేసుకెళ్ళిపోతాను. ఆటోమేటిక్గా మనకి ఇచ్చిన ఫంక్షన్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1 అనేది పాజిటివ్ వస్తుంది చూడండి. సో ఆటోమేటిక్గా ఎక్స్ వాల్యూ 0 వస్తాను, పాజిటివ్. అలాగే నెక్స్ట్ క్యాల్సి 1 ఇస్తాను, నెగిటివ్ -3. సో ఎఫ్ ఆఫ్ 0 అంటే 1, ఎఫ్ ఆఫ్ 1 అంటే -3. సో ఏ వాల్యూ 0 తీసుకున్నాను, పాజిటివ్ తీసుకున్నాను. ఎఫ్ ఆఫ్ ఇక్కడ మనం ఏంటంటే ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ అని మనం పట్టించుకోగల సీకెంట్ మెథడ్లో పాత ఒక 2 వాల్యూస్ తీసేసి దాని ప్లేస్లో ఈ 2 వాల్యూస్ తీసుకోవాల్సిందే అంతే మనం. అది సీకెంట్ మెథడ్. సో మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఎఫ్ ఆఫ్ 0 అంటే 1, బి అంటే 1, -3 తీసుకున్నాం. మళ్ళీ దీన్ని స్టోర్ చేద్దాం ఫార్ములాని. ఆల్ఫా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను నేను ఇక్కడ. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. సో ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకి ఏడి - బీసీ డివైడెడ్ బై డి మైనస్ బి, డి మైనస్ బి 2 బ్రాకెట్స్ క్లోజ్. ఇది ఫార్ములా. ఇక్కడ ఇది ఎఫ్ ఆఫ్ సి.
సో దీన్ని నేను స్టోర్ చేస్తున్నాను. ఆల్ఫా ఎక్స్ ఈక్వల్స్ టు 2 బ్రాకెట్లు స్టార్ ఆల్ఫా ఏ ఆల్ఫా డి మైనస్ ఆల్ఫా బి ఆల్ఫా సి బ్రాకెట్ క్లోజ్ డివైడెడ్ బై మళ్ళీ బ్రాకెట్ స్టార్ట్ ఆల్ఫా డి మైనస్ ఆల్ఫా బి బ్రాకెట్స్ 2 క్లోజ్ చేసేయండి. క్యాల్సియం ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అంటే 0, డి వాల్యూ ఎంత అంటే -3, బి వాల్యూ ఎంత అంటే 1, సి వాల్యూ ఎంత అంటే 1. రాసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఇవి చూసుకోండి, ఇది చూడొద్దు, ఏఎఫ్ ఆఫ్ ఏ బిఎఫ్ ఆఫ్ బి చూడొద్దు. సో ఇక్కడ ఫ్రాక్షన్లో వచ్చింది కాబట్టి ఎస్ ఈ బటన్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్ 0.25. సో దీన్ని తీసుకెళ్ళి మనకి ఇచ్చిన ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. క్యాల్సియం 0.25 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది అంటే -0.2343. అదే మన రెగ్యులర్ ఫాల్స్ మెథడ్లో అయితే నెగిటివ్లోని పాజిటివ్లోనే రాసేవాడు. ఇక్కడ అలా కాదు. ఇక ఈ 0.1 అనేది తీసేస్తాం. ఇక్కడ ఈ 0.1 అనేది తీసేసి ఇదేమవుతుంది, ఇది ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది, ఇది ఏ ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. ఈ వాల్యూస్ తీసుకొచ్చి ఇక్కడ రాస్తాం. ఇవి మన నెక్స్ట్ వాల్యూస్. అంటే మన కరువుకి అటు ఇటు ఉండక్కర్లేదు మనకి. సో తీసుకెళ్ళి ఇది ఒకటే సీకెంట్ మెథడ్లో ఉన్న డిఫరెన్స్. ఇక్కడ 1 తీసుకొచ్చి ఇక్కడ -3 ఇక్కడ 0.25 ఇక్కడ -0.2343 అని ఇక్కడ రాసుకుంటాం. ఓకే, దీన్ని మళ్ళీ తీసుకెళ్ళి మనం దాంట్లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. క్యాల్సియం ఏ వాల్యూ ఎంత అంటే 1. ఇక్కడ మన పాత వాల్యూస్ రిపిటేషన్ తీసుకోకూడదు, అన్నీ మారిపోతాయి. సో అన్ని వాల్యూస్కి ఇన్పుట్ ఇవ్వాలి. A1 డి ఎంత వచ్చిందంటే -0.2343 -0.2343. బి వాల్యూ ఎంత వచ్చిందండి -3. సి వాల్యూ ఎంత వచ్చిందండి 0.25. ఈక్వల్ కొట్టండి 0.1864. ఇదిగోండి 0.1864. దీన్ని తీసుకెళ్ళి మనం ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి 0.0742 తీసుకున్నాం. 0.074. ఇప్పుడు ఇదేం చేస్తాం, ఇంక 1 -3 తీసుకోం. 0.25ని 0.25 తీసుకుంటాం. ఇక దీన్ని మనం తీసేస్తాం. నెక్స్ట్ దాంట్లో 0.25 ఇలాగా ఇవి ఇక్కడ తీసుకొస్తాం. ఇదే సీకెంట్ మెథడ్లో ఉన్న వేరియేషన్. సో ఏ అంటే మనం మళ్ళీ అగైన్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ ఎంత అంటే 0.25. ఇదివరకు అనుకోండి 2 వాల్యూస్ మారిస్తే సరిపోయేది, ఇప్పుడు అన్నీ మార్చుకోవాలి. 0.25. డి అంటే మనం 0.074 0.0742 బి అంటే -0.2343. సి అంటే మనకి 0.1864. 1864. సో 0.2016. 9 ఉంది కాబట్టి ఇక్కడ 7 రాసింది. 0.2017. దీన్ని తీసుకెళ్ళి మన దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 10⁻⁻⁴ వచ్చిందంటే పాయింట్ తర్వాత 3 డెసిమల్స్, పాయింట్ తర్వాత 3 డెసిమల్స్ 4. సో నెక్స్ట్ వాల్యూస్ ఏం చేస్తాం, ఇంకా వీటిని తీసేస్తాం. ఇది అవసరం లేదు. దీన్ని తీసుకొచ్చి ఏ కింద తీసుకుంటాం, దీన్ని ఎఫ్ ఆఫ్ ఏ కింద తీసుకుంటాం, దీన్ని బి కింద తీసుకుంటాం, దీన్ని ఎఫ్ ఆఫ్ బి కింద తీసుకుంటాం. ఇలా కంటిన్యూ చేయగానే మనకి ఈ వాల్యూస్ అన్నీ ఇలా వస్తాయి. సో ఫైనల్గా ఏంటి అంటే మనం కొంచెం రిపిటేషన్ చూసుకుంటే చాలు. ఇక్కడ 0.201, ఇక్కడ 0.201.
సో ఇది రిపీట్ అయింది కాబట్టి నా రూట్ అప్రాక్సిమేట్ రూట్ ఏంటి అంటే 0.2016. ఇక్కడ చూసారా, అబ్జర్వ్ దట్ వీఆర్ రీప్లేసింగ్ ఏఎఫ్ ఆఫ్ ఏ బై బిఎఫ్ ఆఫ్ బి. ఏఎఫ్ ఆఫ్ ఏని దేంతో రీప్లేస్ చేస్తున్నాం అంటే బిఎఫ్ ఆఫ్ బితో రీప్లేస్ చేస్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ ఐటరేషన్స్లో. ఓకే, సో ఇదే సీకెంట్ మెథడ్ అంటే రెగ్యులర్ పాలసీ మెథడ్కి సీకెంట్ మెథడ్కి పెద్ద వేరియేషన్ ఏం లేదు. ఈ చిన్న గ్యాప్ కనుక మీరు మెయింటైన్ చేయగలిగితే, ఇది కనుక ఐడెంటిఫై చేయగలిగితే నేను ప్రతి ప్రాబ్లంకి మనం ఇలాగ డేటా మొత్తం క్లియర్ చేసుకోవాల్సిందే. ఓకే రైట్, ఇక్కడ ట్రిగ్నోమెట్రీ వచ్చింది కాబట్టి ఇది కొంచెం చూద్దాం. బై ద సీకెంట్ మెథడ్ ఆర్ కార్డ్ మెథడ్ ఫైండ్ ద రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ cos x మైనస్ x e పవర్ x ఈక్వల్స్ టు 0 మెజర్డ్ ఇన్ రేడియన్స్. చెప్పాను కదా, ఆ రేడియన్స్లో పెట్టుకోవాలి. రేడియన్స్లో పెట్టుకున్నాక కాస్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ ఏది వచ్చినా సరే రేడియన్స్లో పెట్టుకొని మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి, లేకపోతే మనకి తేడాలు వస్తాయి. ముందు దీన్ని మనం స్టోర్ చేసేసుకుందాం. ఇచ్చిన ప్రాబ్లమ్ ఎలా స్టోర్ చేసుకోవాలి, రేడియన్స్లోకి ముందు మార్చుకోవాలి. షిఫ్ట్ మోడ్ కొడితే ఇందులో రేడియన్స్ 4 దగ్గర ఉంది కాబట్టి 4 రేడియన్స్లోకి వెళ్ళిపోయింది. చూడండి ఇక్కడ R అని కనబడుతుంది చూడండి. సో ఇది రేడియన్స్, రేడియన్స్లో ఉంది కాబట్టి ఇప్పుడు స్టోర్ చేయండి. కాస్ ఎక్స్ కావాలి, సో కాస్ ఆల్ఫా ఎక్స్, కాస్ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ షిఫ్ట్ ఈ పవర్ ఆల్ఫా ఎక్స్. ఓకే, కాస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ క్యాల్సియం. ఎక్స్ వాల్యూ ఎంత 0, పాజిటివ్ కదా కాస్ ఇప్పుడు. సో ఎక్స్ వాల్యూ 0 పెడితే ఎంత వచ్చింది, ఎఫ్ ఆఫ్ 0 1 వచ్చింది. నెక్స్ట్ పాజిటివ్ వచ్చింది, నెగిటివ్ వాల్యూ కోసం ఎతకాలి మనం. క్యాల్సియం 1 ఇస్తున్నాను నేను, మైనస్ 2.1779 సో ఆన్. సో నెగిటివ్ వాల్యూ. ద రూట్ లైస్ బిట్వీన్ 0 and 1. మన వాల్యూ ఎంత ఉంటుందంటే 0కి 1కి మధ్య ఉంటుంది. రాసింది ఇక్కడ ఏ వాల్యూ 0, ఎఫ్ ఆఫ్ ఏ 1, బి 1, ఎఫ్ ఆఫ్ బి మైనస్ 2.1779. సో ఇప్పుడు దీంట్లో మనం ఏం స్టోర్ చేయాలి, మనం ఇందాక అనుకున్నట్టుగా ప్రతిసారి ఇది మాత్రం మీరు రాసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. మన ఫార్ములా ఏంటి అంటే ఎక్స్ ఈక్వల్స్ టు 2 బ్రాకెట్స్ ఏడి మైనస్ బీసీ డివైడెడ్ బై మళ్ళీ బ్రాకెట్ స్టార్ట్ చేసి డి మైనస్ బి 2 బ్రాకెట్లు క్లోజ్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ నేను స్టోర్ చేస్తున్నాను. ఇది ఆల్ఫా ఎక్స్ ఈక్వల్ టు 2 బ్రాకెట్లు స్టార్ట్ ఆల్ఫా ఏ ఆల్ఫా డి మైనస్ ఆల్ఫా బి ఆల్ఫా AD minus BC bracket close divided by bracket start D minus B alpha D minus alpha B. Right, calcium A value anta 0, D value anta minus 1.1 delete minus 2.1779 minus 2.177 B value anta 1, C value anta 1, 0.3146 తీసుకెళ్ళి మనం ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0.3146 తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేదని 0.5198. మనం ఏమనుకుంటున్నాము, ఏని ఎఫ్ ఆఫ్ ఏని తీసేయాలి కదా, కాబట్టి ఈ 1 ఇక్కడ, ఇది ఇక్కడ. సో ఇవి తీసుకోవాల్సింది మనం. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏ ఎఫ్ ఆఫ్ ఏలు ఏమి తీసుకోవాలి అంటే ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి నెక్స్ట్ ఐటరేషన్లో. ఓకే, సో ఏ అంటే అంత ఇప్పుడు మనకి 1, డి అంటే 0.5198, బి అంటే మనకి మైనస్ 2.1779
2.1779. C అంటే 0.3146. 0.3146. సో 0.4466. మళ్ళీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 0.2038. ఇప్పుడు మన నెక్స్ట్ వాల్యూస్ ఏమవుతాయి అంటే ఇది ఏ, బి, సి, డి నెక్స్ట్ ఐటరేషన్కి. సో ఏ వాల్యూ అంటే 0.3146. 0.3146. అలాగే నెక్స్ట్ ఈక్వల్ డి అంటే 0.2038. 0.2038. అలాగే బి అంటే 0.5198. 5198. సి అంటే 0.4466. సో 0. ఎంత వచ్చింది మనకి? 0.5317. 0.5317. రైట్. దీన్ని తీసుకెళ్ళి మనం ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎంత వస్తుందో చూడండి. -0.0430. సో నెక్స్ట్ మన ఐటరేషన్స్లో ఏమవుతున్నాయి? ఇది ఏ, బి, సి, డి. మనం కట్టేది ఏంటంటే నెక్స్ట్ ఐటరేషన్. సో ఇవి తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే నెక్స్ట్ ఐటరేషన్. అలా ఎంతవరకు రిపీట్ చేసుకెళ్తాం మనం? ఈ సి వాల్యూ ఉన్నది చూసారా, ఇది కనీసం అట్లీస్ట్ 2 డెసిమల్స్ అయినా సరే, అట్లీస్ట్ 3 డెసిమల్స్. వాడు చెప్తే వెల్ అండ్ గుడ్, చెప్పకపోతే మనం కనీసం పాయింట్ తర్వాత 3 డెసిమల్స్ ఈక్వల్ అయ్యేలా చెక్ చేసుకోండి మీరు. సో ఇప్పుడు నేను మళ్ళీ అగైన్ ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అంటే మనకి 0.4466. ఓకే. నెక్స్ట్ డి వాల్యూ ఎంత అంటే మనకి -0.0430. బి వాల్యూ ఎంత అంటే 0.2038. 0.2038. నెక్స్ట్ మనం సి వాల్యూ ఎంత అంటే 0.5317. 0.5317. 0.516 వచ్చింది. 0.516. సో దీన్ని తీసుకెళ్ళి మనం ఫంక్షన్లో కనుక సబ్స్టిట్యూట్ చేయగలిగితే అది పాజిటివ్ అని నెగిటివ్ అనేది పాయింట్ తర్వాత పాయింట్ అంటే పాయింట్ తర్వాత 2 డెసిమల్స్. 0.2 + 2 డెసిమల్స్. 0.2 + 2 డెసిమల్స్ జీరోస్ రాసిన తర్వాత 29. ఓకే. సో ఇప్పుడు మనకి ఇదేమవుతాయి? ఇది ఏ, బి, సి, డి. ఏ వాల్యూ ఎంత? 0.5317. డి వాల్యూ ఎంత? 0.0029. బి వాల్యూ ఎంత? -0.0430. సి వాల్యూ 0.5168. సో 0.5177 వచ్చింది మనకి. 10⁻⁻5 అంటే పాయింట్ తర్వాత 4 డెసిమల్స్ కావాలి. సో ఇక్కడ పాయింట్ తర్వాత 4 డెసిమల్స్ తర్వాత 4 తీసుకోవాలి. దీన్ని ఇక్కడ మార్చండి. సో ఇప్పుడు మనకి ఏమవుతాయి ఆటోమేటిక్గా? ఇది ఏ, బి, సి, డి. ఏ వాల్యూ ఎంత అంటే 0.5168. 5168. తర్వాత డి వాల్యూ ఎంత అంటే 0.40 రావాలి. 40 వచ్చిన తర్వాత 4. అలాగే బి వాల్యూ ఎంత అంటే 0.0029. అలాగే సి వాల్యూ ఎంత అంటే 0.5177. 0.5177 వచ్చింది.
0.5177 5177 రిపీట్ అయిపోతుంది వాల్యూ. సో ఇక్కడ 0.5177 వచ్చింది, ఇక్కడ 0.5177 రిపీట్ అయింది. కాబట్టి మన అప్రాక్సిమేట్ రూట్ ఎంత అంటే 0.5177 తీసుకోవచ్చు. ఇక్కడ మీరు రాయిపోయింది, దీంతో నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళట్లేదు కాబట్టి మనం ఇక్కడతో ఆపేయవచ్చు మనం. సో అప్రాక్సిమేట్ రూట్ ఈ 0.5177. అబ్జర్వ్ చేయండి, మనకు వచ్చిన మనం ఏ రూట్ దేని మధ్య ఉంటుంది అనుకున్నాం, 0కి 1కి మధ్య ఉంటుంది అనుకున్నాం. సో ద అప్రాక్సిమేట్ రూట్ ఈజ్ 0.5177, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద సీకెంట్ మెథడ్. ఇవి మీరు ప్రాక్టీస్ చేయడానికి x² - 2x + 5 3x = 1 + cos x. ఓకే, ట్రై చేయండి. రెగ్యులర్ పాలసీ మెథడ్, సీకెంట్ మెథడ్ ఎక్కువ అడగలేదు కానీ బట్ మనం ఈసారి సిలబస్లో ఇచ్చాడు కాబట్టి సీకెంట్ మెథడ్ కూడా ఆల్మోస్ట్ రెగ్యులర్ పాలసీ మెథడే కాబట్టి మీరు రెండు ఆల్మోస్ట్ ఈక్వల్, చిన్న వేరియేషన్ ఉంటుంది. మీరు ఫైనల్లీ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఆన్సర్ అనే దాన్ని ముందే మనం ఐడెంటిఫై చేస్తాం, దేని మధ్య ఉండబోతుంది, ఎంత ఉండబోతుంది అనేది. ఓకే, అలాగే నెక్స్ట్ మెథడ్. సో ద నెక్స్ట్ మెథడ్ ఈస్ ఇటరేషన్ మెథడ్, లేదా ఇటరేషన్ అంటారు దీన్ని, లేదా ఫిక్స్డ్ పాయింట్ ఇటరేషన్ మెథడ్ అంటారు. సో ఈ ఫిక్స్డ్ పాయింట్ ఇటరేషన్ మెథడ్లో మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ముందు ఉన్నది చదువుతాను. Iteration is a process in which we perform the same procedure again and again. So we solve the problem by calculating the successive approximations to the solution with the initial guess. Initial కూడా మనమే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది స్టెప్ వైజ్ చూడాలి. ముందు మనకు ఫంక్షన్ ఇస్తాడు, f(x) = 0 అనేది ఒక ఫంక్షన్ ఇస్తాడు. ఈ ఈక్వేషన్ అంటాం మనం. ఈ ఈక్వేషన్ నుంచి మనం ఒక చూస్ చేసుకోవాలి. ఇచ్చిన ఈక్వేషన్ నుంచే ఇంకొక కొత్త ఫంక్షన్ మనం చూస్ చేసుకోవాలి. ఎలా చూస్ చేసుకోవాలంటే ఉన్న దాంట్లోంచి మ్యాక్సిమం హైయెస్ట్ పవర్ ఉన్న ఎక్స్ని తీసుకొని x = 5(x) కింద చూస్ చేసుకోండి. చూస్ చేసుకునేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఖచ్చితంగా ఇది కన్వర్జెంట్ అవ్వాలి. కన్వర్జెంట్ అవ్వడం అంటే నథింగ్ బట్ దాన్ని కనుక డిఫరెన్షియేట్ చేసినప్పుడు మనకి ఇచ్చిన పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక <1 వస్తే దాన్ని మనం కన్వర్జెంట్ అంటాం. సో అది నేను ఫార్ములాలో చూపిస్తాను. ఇప్పుడు మనం చూస్ చేసుకోవాల్సిన ఫంక్షన్ ఏంటంటే ఈ ఫంక్షన్లోని మన ఇనీషియల్ గెస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే వెళ్తాం. ఇది కూడా సేమ్ అంతే, పాయింట్లు ఎంతవరకు రిపీట్ అవుతుంది, పాయింట్ తర్వాత 3 or 4 డెసిమల్స్ రిపీట్ అయ్యేంత వరకు చెక్ చేసుకుంటే చాలు. దిస్ ఈజ్ ఇటరేషన్ మెథడ్. దీన్ని నేను కొంచెం ప్రాబ్లంలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. యాక్చువల్ ప్రొసీజర్ అయితే ఇది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ముందు ఫంక్షన్ ఇస్తే దాని నుంచే ఇచ్చిన ఈక్వేషన్ నుంచి ఒక x = 5(x) అనే ఫంక్షన్ని చూస్ చేసుకోవాలి. మనమే చూస్ చేయాలి. చూస్ చేసుకునేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే కంపల్సరీ ఇది కన్వర్జెంట్ అవ్వాలి. సో ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి బాగా. మనమే చూస్ చేసుకోవాలి, అది కన్వర్జెంట్ అవ్వాలి. కన్వర్జెంట్ ఎలా అవుతుంది అంటే దానికి డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేట్ చేసి మనకి ఇచ్చిన మనం ఏదైతే ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నా ఇనీషియల్ గెస్ వాల్యూ తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు <1 వస్తే దెన్ ఇట్ ఈస్ కన్వర్జెంట్. సో దాన్ని నేను ప్రాబ్లంలో చూపిస్తాను. ఇది చూడండి. By the fixed point iteration process, find the root correct to 3 decimal places of the equation x = cos x near π/4. ఓకే, సో మనకు ఒక ఫంక్షన్ ఇచ్చాడు f(x) = cos x అనేది. దీని నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే π/4. చెప్పాక ఫంక్షన్ మనకి ట్రిగ్నోమెట్రీలో ఉంటే రేడియన్స్లో పెట్టుకోవాలి మనం అని. సో ముందు ఇది కన్వర్జ్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి మనం. ఈ ఫంక్షన్ x = cos x అనేది ఆడే ఇచ్చేసాడు. సో దీన్ని నేను π(x) కింద తీసుకుంటాను. ఇది కన్వర్జ్ అయితేనే నేను ఎదరికి వెళ్ళగలను. సో కన్వర్జెన్స్ చెకింగ్ చేస్తున్నాను. ఎలా అంటే దీన్ని డిఫరెన్షియేట్ చేయండి. sin x cos x డిఫరెన్షియేషన్ ఏమవుతుంది మనకి మాడ్యులస్ ఆఫ్ sin x. సో నెగిటివ్ వాల్యూ కాబట్టి cos xకి నెగిటివ్ వాల్యూ కదా మన sin x అంటే cos x డిఫరెన్షియేషన్ -sin x. సో ఖచ్చితంగా <1 కదా, <1 కాబట్టి దీని రేంజ్ తీసుకున్నా సరే 1 కన్నా తక్కువే ఉంటుంది. సో మనం ఈ sin xని తీసుకోవచ్చు. మన ఇనీషియల్ కండిషన్ ఆడ ఇచ్చేసాడు x = π/4 అని. సో యాక్చువల్గా దిస్ ఈస్ ద జనరల్ ఫార్ములా. x(n+1) అంటే మన x = 5(x) అనేది మనం చూస్ చేసుకుంటాం. ఇప్పుడు n+1 అన్నాను, n బదులు 0 పెడితే ఏమవుతుంది x1 ఫస్ట్ ఐటరేషన్ వస్తుంది మనకి 5(x0).
అంటే మనం ఫస్ట్ ఇనీషియల్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేది x1. నెక్స్ట్ ఏం చేస్తాం, x2 కావాలంటే 5 అంటే ఈ వాల్యూ తీసుకెళ్ళి మళ్ళీ ఫంక్షన్లో పెడతాం, మనకి x2 వస్తుంది. అలాగే x3 = 5 ఈ వాల్యూ తీసుకెళ్ళి మళ్ళీ ఫంక్షన్లో పెడతాం, మనకి x3 వస్తుంది. ఇలా ఇటరేషన్స్ కంటిన్యూ చేసుకెళ్తాం. అలా ఎంతవరకు చేసుకెళ్తాం మనం, పాయింట్ తర్వాత 3 to 4 డెసిమల్స్ కంటిన్యూ చేసేంతవరకు చేసుకెళ్తాము. దీన్ని క్యాలిక్యులేటర్ చాలా ఈజీగా చేసుకెళ్ళిపోవచ్చు మనం. సో ఒకసారి క్యాలిక్యులేటర్లో ఇది ఎలా చేయాలని చూద్దాం. ముందు ఫంక్షన్ మనం చూస్ చేసుకున్నాం cos x అనేది, దాన్ని రేడియన్స్లో మార్చుకున్నాం మనం. షిఫ్ట్ మోడ్ 4 రేడియన్స్లోకి వెళ్ళిపోయింది. cos x అనేది నేను స్టోర్ చేసుకోవాల్సిన ఫంక్షన్ cos αx స్టోర్ చేశాను. ఇప్పుడు ఆల్రెడీ π/4 అని ఇచ్చేస్తాడు కాబట్టి నేను ముందు ఇక్కడ π/4 అంటే x ప్లేస్లో క్యాల్సి అని కొడుతున్నాను. x ప్లేస్లో అంతా π/4 తీసుకోవాలి. ఇక్కడ షిఫ్ట్ ఈ బటన్ ప్రెస్ చేస్తే π వస్తుంది చూడండి, /4 π/4 క్యాల్సి ఈక్వల్ కొట్టాలి. 0.7071 చూసారా, 0.7071 ఇస్ ద వాల్యూ. నెక్స్ట్ వాల్యూ ఏం చేయాలి, ఈ వాల్యూని తీసుకెళ్ళి మళ్ళీ ఇది ఇప్పుడు మనకి n బదులు 0 పెడితే మనకి x1 = 5 x0 అంటే మనకి ఏంటి, cos of x0 అంటే మనకి π/4. సో cos π/4 ఎంత వచ్చింది మనకి 0.7071. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, దీంట్లో 7071 నెక్స్ట్ ఐటరేషన్ సెకండ్ ఐటరేషన్ కావాలంటే ఇచ్చిన cos అనే x బదులు 0.7071 తీసుకోవాలి, x2 వస్తుంది. x3 కావాలంటే వచ్చిన వాల్యూని అలా రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ మనం క్యాలిక్యులేటర్లో 0.7071 ఎక్కించుకోండి. మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి ఏం చేయాలి, cos xలోనే సబ్స్టిట్యూట్ చేయాలి. మళ్ళీ క్యాల్సి కొట్టండి. సో 0.7602 వచ్చింది. మళ్ళీ అగైన్ 0.76 x2 ఐటరేషన్ క్యాల్సి 0.7 0.7071 వస్తే మనకి 0.7602 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, 0.7602 ఇవ్వాలి. క్యాల్సి ఈక్వల్ 0.7602. ఓకే, దీన్ని ఇంకొక చిన్న లాజిక్ చెప్తాను నేను. అగైన్ ఒక్కసారి నేను దీన్ని క్లియర్ చేసి దీన్ని కొంచెం ఈజీగా చెప్తాను నేను. షిఫ్ట్ మోడ్ షిఫ్ట్ 9 క్లియర్ చేసేస్తున్నాను. ఓకే, షిఫ్ట్ మోడ్ 4 దీన్ని నేను స్టోర్ చేసేటప్పుడు ఎలా స్టోర్ చేస్తానంటే αx = అని స్టోర్ చేస్తాను. x = cos αx ఇలా స్టోర్ చేస్తే, ఇలా స్టోర్ చేయడం వల్ల ప్రతిసారి మనం వాల్యూస్ ఇవ్వక్కర్లా, ఆటోమేటిక్గా క్యాలిక్యులేటర్లోనే వచ్చేస్తుంది. నేను చూడండి ఎలా చేస్తాను. x = ముందు ఏం ఇవ్వాలనుకున్నాం మనం, π/4 ఇవ్వాలనుకున్నాం. సో షిఫ్ట్ π / 4 0.7071 అగైన్ క్యాల్సి 0.70 అదే తీసుకుంటుంది. ఇంకా నెక్స్ట్ 0.7602 ఇలా మీరు వాల్యూస్ రాసుకెళ్ళిపోతే చాలు. అలా ఎంతవరకు అంటే పాయింట్ తర్వాత 4 డెసిమల్స్ వరకు. మళ్ళీ క్యాల్సి ఈక్వల్ 0.72466. మళ్ళీ అగైన్ క్యాల్సి ఈక్వల్ 0.7487. మళ్ళీ క్యాల్సి ఈక్వల్ 0.73256. నెక్స్ట్ క్యాల్సి ఈక్వల్ 0.7434. క్యాల్సి ఈక్వల్ 7361. క్యాల్సి ఈక్వల్ 7361. 74107. షిఫ్ట్ కాదు, క్యాల్సి
7.3 చూసారా, అబ్జర్వ్ చేస్తే 7.3కి 7.4కి 7.3కి 7.4కి మధ్య వాల్యూ అనేది రిపీట్ అవుతూ వస్తుంది. సో వన్ ఆఫ్ ద వాల్యూ మనం తీసుకుంటే చాలు, ఎన్నిసార్లు చేసినా ఇదే రిపీట్ అవుద్ది. ఇద్దరు 7.4 వస్తుంది లేదా 7.3 వస్తుంది. మనం ఒక దగ్గర ఆపేసి దాన్ని 0.7361 కింద తీసుకొని రాసుకోవచ్చు. సో ద రూట్ లైస్ బిట్వీన్ అంటే 5/4 ఇచ్చేసాడు కాబట్టి మనం రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయక్కర్లేదు. సో ద అప్రాక్సిమేట్ రూట్ ఈస్ 0.7361. ఓకే, ఇది క్లియర్ చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద పాజిటివ్ రూట్ ఆఫ్ x⁴ మైనస్ x మైనస్ 10 ఈక్వల్స్ టు 0 బై ఇటరేషన్ మెథడ్ అన్నాడు. సో ఇది క్లియర్ చేస్తాను. క్లియర్ చేసి దీని గురించి ఇంకా ఇందాక నేను చెప్పిన పాయింట్స్ అన్ని ఇక్కడ డిస్కస్ చేస్తాను. చూడండి, సో మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, x⁴ మైనస్ x మైనస్ 10 ఈక్వల్స్ టు 0 అనేది. ముందు దీనికి ఏంటంటే రూట్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం x⁴ మైనస్ x మైనస్ 10 దీంట్లో ఫస్ట్ కనుక నేను 0 పెట్టాను అనుకోండి, -10. సో 0 పెట్టాను అనుకోండి -10 వస్తుంది. అలాగే 1 పెట్టాను అనుకోండి, ఇది 1 -1 క్యాన్సిల్ అయిపోయి -10, f(1) వాల్యూ నెగిటివ్ వచ్చింది. 2 పెట్టాను అనుకోండి, 2⁴ -2 ఆటోమేటిక్ -10 వచ్చేసి పాజిటివ్ వచ్చింది. సో ద రూట్ లైస్ బిట్వీన్ 1 and 2. ఇప్పుడు నాకు ఈ రెండింటి మధ్య ఒక వాల్యూ కావాలి స్టార్ట్ అవ్వడానికి. సో రెండింటి మధ్య నేను ఏం చేస్తానంటే అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకుంటే, ఎలా అంటే మీన్ కడతాం కదా మనం, 1 + 2/2 1 + 2/2 అంటే 3/2 3/2 అంటే 1.5. 1.5. సో దాని x0 వాల్యూ 1.5 వచ్చేసింది. ఇప్పుడు నేను దీంట్లో ఏం చూస్ చేసుకోవాలి, f(x) అనే ఒక ఫంక్షన్ని చూస్ చేసుకోవాలి. ఇప్పుడు f(x) అనే ఫంక్షన్ని నా దగ్గర ఇప్పుడు మన x0 అనేది రెడీగా ఉంది 1.5. ఇప్పుడు నాకు చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే నేను φ(x) అనే ఒక ఫంక్షన్ చూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోంచి ఒక xని చూస్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోంచి నేను xని కనుక తీసుకున్నాను, ఇక్కడ రాసి చూపించా చూడండి, x⁴ మైనస్ x మైనస్ 10 ఈక్వల్స్ టు 0. దీని నుంచి x తీసుకెళ్ళా అవతలకి. సో x ఈక్వల్స్ టు x⁴ మైనస్ 10. ఇది φ(x) కింద నేను కనుక తీసుకుంటే డిఫరెన్షియేట్ చేయండి, ఏమవుతుంది, x⁴కి 4x³. సో 4x³ దగ్గర x ప్లేస్లో 1.5 సబ్స్టిట్యూట్ చేసి చూడండి, పాజిటివ్ వాల్యూ వస్తుంది మనకి. x³ 1.5 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, 1 కన్నా ఎక్కువే ఉంటుంది గ్యారంటీగా. సో ఇది కన్వర్జెన్స్ అవ్వదు. సో φ(x) ఈక్వల్స్ ఏమవుతుంది అంటే అందుకని నేను ఏం చేస్తానంటే x⁴ని ఇక్కడ నుంచి x⁴ ఈక్వల్స్ టు x + 10 రైట్ రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ నేను 4 తీసేయాలనుకుంటే ఏం చేయాలి, x ఈక్వల్స్ టు x + 10 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/4 ఇలా రాసుకుంటాను నేను 4 తీసేయాలనుకుంటే. సో ఇది నేను φ(x) కింద చూస్ చేసుకున్నాను. దీంట్లో ఉండేవి 2 ఆప్షన్స్. ఒక ఆప్షన్ క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకు అయిపోయింది అంటే ఇది కన్వర్జ్ అవ్వదు, ఇలా తీసుకుంటే ఫంక్షన్ కన్వర్ట్. అందుకే నేను చెప్పేటప్పుడు పాయింట్ జాగ్రత్త తీసుకోండి, బోల్డ్ ఛాన్సెస్ ఉంటాయి. ఇందాక చెప్పిన ప్రాబ్లంలో cos x వాడి ఇచ్చేసాడు కాబట్టి మీకు ఇబ్బంది లేదు. సో ఇక్కడ మనం చూస్ చేసుకున్నట్టు కన్వర్ట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో x⁴ డిఫరెన్షియేషన్ అంటే n × x⁴ - 1 1/4 -1 అంటే ఏమవుతుంది, -3/4 అవుతుంది. 1/4 -1 అంటే ఏమవుతుంది, -3/4 అవుతుంది. ఆటోమేటిక్గా ఏమవుతుంది, -3/4 కన్నా డినామినేటర్లోకి వెళ్ళిపోతుంది. 1/x⁴. దీంట్లో ఎంతైనా తీసుకోండి, 1/anything ఈజ్ లెస్ దాన్ n. సో మన ఫంక్షన్ ఏమవుతుంది, కంపల్సరీ ఏమవుతుంది అంటే కన్వర్జ్ అవుతుంది. సో మనం చూస్ చేసుకోవాల్సిన ఫంక్షన్ ఏంటి, ఇప్పుడు మనం f(x) ఈక్వల్స్ x + 10 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/4 అనేది చూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫంక్షన్ మనం 1.5 దగ్గర వాల్యూ దగ్గర అప్రాక్సిమేట్ రూట్ ఏంటి అనేది మనం చూస్ చేసుకోవాలి. దీన్ని నేను క్యాలిక్యులేటర్ ఎలా స్టోర్ చేస్తాను. సో మనం స్టోర్ చేసుకునేటప్పుడు ఎలా స్టోర్ చేసుకోవాలన్నాను ఒకసారి రాసి చూపిస్తాను. సో ఇక్కడ రాస్తున్నాను, క్యాలిక్యులేటర్ స్టోర్ చేసేటప్పుడు x ఈక్వల్స్ టు బ్రాకెట్ స్టార్ట్ చేయండి, 2 బ్రాకెట్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు సో α(x + 10) ఒక బ్రాకెట్ అయిపోయింది, పవర్ కాబట్టి క్యాప్, మళ్ళీ బ్రాకెట్ స్టార్ట్ చేసి 1/4 ఇలా స్టోర్ చేయండి. ఇప్పుడు ఈ ఓపెన్ చేసిన బ్రాకెట్ ఇక్కడ క్లోజ్ చేస్తాను, ఇలా స్టోర్ చేసుకోవాలి. ఓకే, సో అలాగే స్టోర్ చేస్తాను. మనకి ఏమైనా తేడాలు ఉంటే మనకు వెంటనే తెలిసిపోతాయి.
4th రూట్ ఆఫ్ కదా, fourth root of alpha x plus 10. Okay, so x to the power of దీని మీనింగ్ అంతే కదా, 4th root of x to the power of 10. క్యాల్సి x వాల్యూ ఎంత అంటే ఇనీషియల్గా 1.5. సో ఒక్కసారి ఇస్తే చాలు 1.5, 1.8415 చూడండి, 1.8415. నెక్స్ట్ క్యాల్సి ఈక్వల్ ఎంత, 1.8550. క్యాల్సి ఎంత, ఇవన్నీ నోట్ చేసుకోవాలి. 1.8555 క్యాల్సి ఎంత, 1.8555 రిపీట్ అవుతుంది చూడండి ఇంకా. సో 1.8555 ఇస్ ద ఆన్సర్. ఇక్కడ మీరు ఈ ప్రాబ్లంలో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ మనం అప్రాక్సిమేట్ రూట్ మనమే ఫైండ్ అవుట్ చేయాలి. సో అందుకని ఇచ్చిన ఫంక్షన్కి మనం ప్రీవియస్ మెథడ్లో చేసినట్టుగా వాల్యూస్ క్యాలిక్యులేటర్లో స్టోర్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే ఎప్పుడు పాజిటివ్ అవుతుంది ఎప్పుడు నెగిటివ్ అవుతుంది అని చెక్ చేసి 2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయండి, ఏ రూట్ మధ్య ఉంటుంది అనేది. సో మనకి అప్రాక్సిమేట్ వాల్యూ కావాలి కాబట్టి మీన్ తీసుకోండి. సో 1.5, 1 దగ్గర స్టార్ట్ అయినా పర్లా, మీరు 2 దగ్గర స్టార్ట్ అయినా పర్లా, నో ప్రాబ్లం అట్ ఆల్. కాకపోతే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఐటరేషన్స్ ఎక్కువ వస్తాయి, మనం ఐటరేషన్స్ తక్కువ రావాలి అనుకుంటే మీన్ తీసుకుంటాం, ఒక్కడ చాలా అప్రాక్సిమేట్ వాల్యూ. సో ఇక్కడ చూస్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఇచ్చిన ఫంక్షన్ నుంచి ఒక ఫంక్షన్ చూస్ చేసుకోవాలి. ఇచ్చిన ఫంక్షన్ నుంచే x = 5 చూస్ చేసుకోవాలి. సో ఇచ్చిన దాంట్లో వీలైనంత వరకు నేను చెప్పే సజెషన్ ఏంటంటే హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ద ఫంక్షన్ ఏదైతే ఉందో దాని నుంచే మీరు ఫ్రేమ్ చేయండి 5 అనే ఫంక్షన్. క్యాలిక్యులేటర్లో స్టోర్ చేయండి, అది కన్వర్జ్ అవుతుందా అనేది ఇక్కడ మనం చూపించాల్సిన నెసెసిటీ లేదు ప్రాబ్లంలో. కన్వర్జ్ అయితేనే మీకు ఆన్సర్ వస్తుంది. కన్వర్జ్ కాకపోతే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాల్యూ ఇంక్రీజింగ్ ఆర్డర్లో వెళ్ళిపోద్ది లేదా డిక్రీజింగ్ ఆర్డర్లోకి వెళ్ళిపోతుంది. ఎక్కడ వాల్యూ అనేది ఎండ్ అవుతుంది, మీకు రిపిటేషన్ అనేది రాదు. సో అది మీకు ఒక గుర్తు. కన్వర్జ్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత వాల్యూ తీసుకెళ్ళి మన దాంట్లో స్టోర్ చేయండి. స్టోర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇటరేషన్ మెథడ్లో ఏంటంటే మనం ఎక్కువ వాల్యూస్ ఇవ్వకల్లా క్యాలిక్యులేటరే చేసుకెళ్ళిపోతుంది మనకి. ఇంకొక ప్రాబ్లం, ఎవాల్యుయేట్ రూట్ 12 బై ఫిక్స్డ్ పాయింట్ ఇటరేషన్ మెథడ్. ఓకే, సో ఇక్కడ మనం రూట్ 12 వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి బై ఫిక్స్డ్ పాయింట్ ఇటరేషన్ మెథడ్ అన్నాడు. ఫిక్స్డ్ పాయింట్ ఇటరేషన్ మెథడ్ అంటే మనం ముందు ఒక ఫంక్షన్ చూస్ చేసుకోవాలి. నేను అందుకే x = √12 అని తీసుకున్నాను. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, x² = 12 లేదా x = 12/x తీసుకుని, ఎందుకంటే ఒక ఫంక్షన్ తీసుకోవాలన్నాను కదా నేను. సో ఇందులోంచి x² x × x 12/x ఇది కన్వర్జ్ అవుతుంది. లేదంటే డినామినేటర్లో x ఉంది కాబట్టి ఆటోమేటిక్గా కన్వర్జ్ అవుతుంది. 1/xకి డిఫరెన్షియేషన్ ఏంటి, 1/xకి డిఫరెన్షియేషన్ -1/x². x డినామినేటర్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మనకి x డినామినేటర్లో ఉంది కాబట్టి మనకి ఇది ఆల్మోస్ట్ కన్వర్జ్ అవుతుంది. సో నేను చూస్ చేసుకునే ఫంక్షన్ ఏంటంటే f(x) = 12/x. సో దీనికి మరి ఇనీషియల్ అప్రాక్సిమేషన్ అనేది కావాలి కదా. ఇనీషియల్ అప్రాక్సిమేషన్ కావాలి అనుకుంటే మనము 12 అనేది ఏంటి, 3² 3² అంటే 9, 4² అంటే 16. సో 9కి 16కి మధ్య వాల్యూ అనేది 9కి 16కి మధ్య వాల్యూ అనేది 12 ఉంది కాబట్టి మనం రూట్ తీసుకునేటప్పుడు ఏ పాయింట్స్ మధ్య తీసుకుంటాం, 3కి 4కి మధ్య తీసుకుంటాం మనం రూట్ అనేది. సో 3కి 4కి మధ్య అంటే 3 + 4 మధ్య రెండింటి మధ్య మీన్ కట్టండి. 3 + 4 అంటే 7, 7/2 అంటే 3.5. సో ద వాల్యూ ఇస్ 3.5 అనేది మనం ఇనీషియల్ అప్రాక్సిమేషన్ కింద తీసుకుంటాం. ఇప్పుడు మనం ఏం స్టోర్ చేయాలి, మనం 12/x అనేది క్యాలిక్యులేటర్లో స్టోర్ చేయాలి. సో ఆల్ఫా x ఆల్ఫా = బ్రాకెట్ స్టార్ట్ చేసి 12. మీరు వీలైనంత వరకు, నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఇలా రాశాను, మీరు మాత్రం ఒకసారి వైట్ పేపర్ మీద రాసి స్టోర్ చూసుకునేటప్పుడు. ఓకే, 12/x స్టార్ట్ చేశాను. ముందు మనం ఇనిషియల్ అప్రాక్సిమేషన్ ఇవ్వాలి కాబట్టి క్యాల్సి ఎంత ఇస్తున్నాం మనం, 3.5. సో 3.5 ఎంత వచ్చింది అంటే మనకి 0.3934 ఇలా వస్తుంది మనకి. సో నెక్స్ట్
3.3934. So alpha x 3.42857. మళ్ళీ ఈ బ్రాకెట్లో ఉందంటే దాని మీనింగ్ ఏంటి, మళ్ళీ అది రిపిటేషన్లో ఉందండి. 3.4857 3.4857 రిపిటేషన్లో ఉన్నదని అర్థం. మళ్ళీ ఇదే వాల్యూ తీసుకెళ్ళి మనం అందులో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, క్యాల్సి ఈక్వల్ 3.5 వస్తుంది. సో 3.5 వస్తుంది. అలాగే నెక్స్ట్ మళ్ళీ క్యాల్సి ఈక్వల్ 3.42857 మళ్ళీ అగైన్ అదే ఇస్తే ఇందాక వాల్యూ ఏమవుతుంది, ఇది ఇస్తే ఇది వస్తుంది, ఇది ఇస్తే ఇది వస్తుంది. ఎన్నిసార్లు చేసినా మీరు ఇదే. సో ఇట్ ఈస్ ఆసిలేటింగ్ కాబట్టి దీంట్లో ఏదైనా ఒక వాల్యూ తీసుకోవచ్చు. లేదనుకుంటే సింపుల్గా మనం కొంచెం తెలివిగా ఆలోచించాలంటే ఈ రెండింటికి యావరేజ్ తీసుకుంటాం. 2 ప్లస్ చేసి డివైడెడ్ బై 2 చేస్తే వచ్చేదాన్ని కొంచెం అప్రాక్సిమేట్ రూట్, లేదంటే రెండిట్లో రాసిన పర్వాలా. సో ఇలా చేసుకుంటాం మనం వచ్చేది. దిస్ ఈస్ కాల్డ్ ది ఇటరేషన్ మెథడ్. ఈ రెండు ట్రై చేయండి మీరు. ఒకసారి నేను హింట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. x³ - 2x - 5. సో నియరర్ x = x0 ఇచ్చేసాడు మీకు. x0 = 2 కాబట్టి మీరు ఏ వాల్యూస్ మధ్య ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయొద్దు. x0 ఇచ్చేసాడు కాబట్టి ఇక్కడ మీరు φ(x) అనే ఫంక్షన్ మాత్రమే చూస్ చేసుకోండి. ఎలా చూస్ చేసుకుంటా నేను చెప్పాను కదా, వచ్చిన దాంట్లో హైయెస్ట్ ఏంటిది x³ హైయెస్ట్ కాబట్టి సో x = బ్రాకెట్ స్టార్ట్ చేసి -2x అవతలకి వెళ్తే +2x, -5 వెళ్తే +5. ఇక్కడ క్యూబ్ అవతల వైపు ఉంది కాబట్టి ఇది 1/3 క్యూబ్ రూట్ ఆఫ్ 2x + 5. ఇది స్టోర్ చేసుకోండి. సో దీనికి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయండి, సరిపోతుంది. ఓకే, అలాగే ఇక్కడ 3x = -log x = (10) = 6. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. దీంట్లో 2 పాసిబిలిటీస్ ఉంటాయి. 2 పాసిబిలిటీస్ ట్రై చేయండి ఒకసారి. క్యూబ్ రూట్ ఆఫ్ 15 అంటే ఏమవుతుంది మనకి, x = క్యూబ్ రూట్ ఆఫ్ 15. ఇది మనకి ఇచ్చింది. సో 15 ⁻³ 1/3 అని అర్థం. సో x³ = 15. సో దీన్ని x = 15/x² కింద రాసుకోండి. డినామినేటర్ x ఉంది కాబట్టి కన్వర్జ్ అవుతుంది మీకు. సో ఈ ఫంక్షన్ మనం φ(x) అనే ఫంక్షన్ ఏం తీసుకుంటారు అంటే 15/x² తీసుకొని స్టార్ట్ చేయండి. ఏవి 2 తీసుకోవాలి క్యూబ్ రూట్ అంటే మనకి ఆల్మోస్ట్ మనకి ఇచ్చిన క్యాలిక్యులేటర్లో మీరు టైప్ చేస్తే దగ్గర ఇటరేషన్ వాల్యూ ఇప్పుడు ఒకసారి చూపిస్తాను నేను. Shift 9 3 ఎంత అడిగాడు, క్యూబ్ రూట్ 15 అడిగాడు కదా. ఇక్కడ ఉంది చూడండి, షిఫ్ట్ క్యూబ్ 15 2.466. ఇది ఎగ్జాక్ట్ ఆన్సర్ మనకు రావాల్సింది. కాబట్టి మీరు ఎక్కడ 2.4 దగ్గర ఎక్కడో స్టార్ట్ అవ్వండి. x0 ఎంత తీసుకుంటారు అంటే మీ ఇష్టం వచ్చినంత తీసుకోవచ్చండి, నో ప్రాబ్లం. x0 = 2.39 2.4 ఎంతో కొంత తీసుకోండి, మీ ఇష్టం. పెద్ద విషయం కాదు. ఒక 4-5 ఇటరేషన్స్ రాసి చూపిస్తే అయిపోతుంది. ఓకే రైట్. సో నెక్స్ట్ క్లాస్లో మిగతా కంటిన్యూ చేద్దాం.